Hi students, welcome to our channel Physics Concepts by Alisa. ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనము ఈ యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్లో గురించి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు టాపిక్లో మనం కంప్లీట్గా కాన్సెప్ట్స్ మరియు కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా 2 మార్క్స్ 1 మార్కు హాఫ్ మార్కు పూర్తిగా కవర్ అవుతాయి. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం కూడా బాగా జస్ట్ కంప్లీట్గా థరోగా రివైజ్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి మొత్తం సిలబస్లో వచ్చేటువంటి మ్యాక్సిమం మీకు ఏవి కాన్సెప్ట్స్ వస్తాయో వాటన్నిటిని బ్రీఫ్గా ఇక్కడ ఇచ్చాం. దీంతో పాటుగా మనము ఇక్కడ ఈ సెషన్ని మనం 2 పార్ట్స్గా డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి పార్ట్లోనేమో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ కాన్సెప్ట్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్ స్ట్రైట్గా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాంతోపాటు మళ్ళీ ఎట్లా క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట ఇక్కడ ఈ యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ మొత్తాన్ని కూడా మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. దాంట్లో మొట్టమొదటిదేమో ఇండికేటర్స్, ఆ తర్వాత మనకి రియాక్షన్స్ తర్వాత మనకి సాల్ట్స్ తర్వాత మళ్ళీ pH. ఈ 4 కాన్సెప్ట్స్ మొత్తం టెక్స్ట్ బుక్లో ఉంచి మీకు అన్ని కాన్సెప్ట్స్ వీటిలోంచి కవర్ అవుతాయి. సో మొట్టమొదట మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇండికేటర్స్, కెమికల్ రియాక్షన్స్, pH, ఆ తర్వాత సాల్ట్స్, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీంట్లో మొట్టమొదట ఈ అన్ని కాన్సెప్ట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నదాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొట్టమొదట ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇండికేటర్స్ మొట్టమొదట మనకి ఇండికేటర్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉన్నాయి వాటన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం నేను సో ఇక్కడ మనకి ఇండికేటర్స్ అంటే ఏంటి అంటే కనుక మొట్టమొదట ఇండికేటర్స్ గురించి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అది 1 మార్క్లో, హాఫ్ మార్క్లో కానీ 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ గ్యారంటీగా వస్తుంది. అసలు ఇండికేటర్ అంటే ఏంటి? ఇండికేటర్ ఈజ్ ద సబ్స్టాన్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద కెమికల్. మనకి ఇచ్చినటువంటి కెమికల్ యాసిడా, బేసా లేకపోతే న్యూట్రలా అన్నది మనకి ఇండికేటర్స్ ద్వారా తెలుస్తుంది. సో బేసికల్గా 3 రకాల ఇండికేటర్స్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిదేమో న్యాచురల్ ఇండికేటర్కి ఎగ్జాంపుల్స్. న్యాచురల్ ఇండికేటర్కి మనకి ఇక్కడ చూడండి 3 ఇండికేటర్స్ అక్కడ రాసాం, న్యాచురల్ ఇండికేటర్స్. ఈ న్యాచురల్ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్ మనం ఏం తీసుకుంటాం అంటే కనుక లిట్మస్ పేపర్ని తీసుకుంటాం. న్యాచురల్ ఇండికేటర్. ఈ లిట్మస్ పేపరు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే కనుక 2 రకాలుగా ఉంటుంది. అదే మొట్టమొదటిదేమో బ్లూ లిట్మస్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఏమో రెడ్ లిట్మస్ ఉంటుంది. సో బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్. ఇక్కడ బ్లూ లిట్మస్ ఎలా ఉంటుంది, బ్లూ లిట్మస్ నేచర్ ఏంటి, రెడ్ లిట్మస్ నేచర్ ఏంటో చూద్దాం. ఇక్కడ బ్లూ లిట్మస్ ఏం చేస్తుందంటే యాసిడ్ని బ్లూ నుంచేసి రెడ్ కలర్లోకి మారుస్తుంది. యాసిడ్ని బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్లోకి మారుస్తుంది. సో యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ కలర్. ఓకే, మరి అదే కనుక ఇక్కడ మనం మళ్ళీ బేస్ తీసుకున్నప్పుడు ఆ బ్లూ లిట్మస్గానే ఉంటుంది. ఓకే, సో బ్లూ లిట్మస్ అనేది కేవలము యాసిడ్కి మాత్రమే రియాక్ట్ అవుతుంది. బ్లూ లిట్మస్కి బేస్కి రియాక్ట్ కాదు. ఆ తర్వాత ఇదేమో యాసిడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, ఏ, ఆ తర్వాత బి, ఆ తర్వాత ఆర్. దీన్ని ఏబిఆర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెట్స్లో ఏ తర్వాత బి వస్తుంది, ఇక్కడ జనరల్గా ఏబిఆర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ కలర్. ఓకే, అది. ఆ తర్వాత మరి దీనికి ఆపోజిట్ తీసుకుందాం. ఇప్పుడు మనం బేస్కి డిస్కస్ చేయాలంటే మనం ఎప్పుడైనా తీసుకుంటాం, బేస్ డిస్కస్ చేసేటప్పుడు బేసు ఇక్కడ ఉన్నటువంటి రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది. మరి అదే యాసిడ్లో అయితే కనుక యాసిడ్లో ఈ రెడ్ లిట్మస్ లాగానే ఉంటుంది. ఆ రెడ్ లిట్మస్ని అది అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఇలా ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్లో తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ న్యాచురల్ ఇండికేటర్ ఏంటి, లిట్మస్ పేపర్ ఏం చేస్తుంది, యాసిడ్ని బ్లూ నుంచేసి రెడ్లోకి మారుస్తుంది.
అదే అదే బేస్ అయితే కనుక బేస్ తీసుకుంటే కనుక బేసు రెడ్ లిట్మస్తో రియాక్ట్ అవుతుంది, రెడ్ లిట్మస్ని బ్లూలోకి మారుస్తుంది. దీన్నేమో న్యాచురల్ ఇండికేటర్ అని చెప్పేసి అనుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ సింథటిక్ ఇండికేటర్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి సింథటిక్ ఇండికేటర్స్ లేకుండా దాదాపుగా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో నెక్స్ట్ సింథటిక్ ఇండికేటర్స్. ఈ సింథటిక్ ఇండికేటర్స్ అంటే ఏంటి? మనం మ్యాన్ మేడ్ ఇండికేటర్స్, వీటినే మనం ఇంకా ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. సింథటిక్ ఇండికేటర్స్, ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. ఈ సింథటిక్ ఇండికేటర్స్కి వచ్చేటప్పటికల్లా మొట్టమొదట మనం ఏం తీసుకుంటాం? సింథటిక్ ఇండికేటర్స్లో మనము 2 ఇండికేటర్స్ తీసుకుంటాం. దాంట్లో మొట్టమొదటిదేమో మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్. ఈ మిథైల్ ఆరెంజ్ ఏం చేస్తుంది? యాసిడ్లో అయితే కనుక దీనికి బ్లూ, మిథైల్ ఆరెంజ్ ఎసిడిక్ మీడియంలోనేమో రెడ్ కలర్ ఉంటుంది, ఎసిడిక్ మీడియంలో రెడ్ కలర్ ఉంటుంది. ఆ తర్వాత బేసిక్ మీడియంలోనేమో అది ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ ఎసిడిక్ మీడియంలో ఏ కలర్లోకి మారుతుంది అంటే కనుక రెడ్ కలర్లోకి మారుతుంది. బేసిక్ మీడియంలో అయితే కనుక ఎల్లో కలర్లోకి మారుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కనుక ఇక్కడ ఫస్ట్ లెటర్స్ చూడండి. దీంట్లో ఎంఆర్ మిస్టర్ వై అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది. మిస్టర్ వై అంటే మిథైల్ ఆరెంజ్, రెడ్ కలర్, ఎల్లో కలర్. అంటే జనరల్గా ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ స్టార్టింగ్ యాసిడ్తో తీసుకుంటాం కదా, ఆ తర్వాత బేస్ తీసుకుంటాం. అందువల్ల మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో రెడ్ కలర్ ఉంటుంది, బేస్లో వై కలర్. మిస్టర్ వై అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇదేంటి? సింథటిక్ ఇండికేటర్లో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఆ తర్వాత రెండోది ఏంటి? ఫినాఫ్థలిన్ ఇండికేటర్. ఫినాఫ్థలిన్. సో ఈ ఫినాఫ్థలిన్ బాగా ఇంపార్టెంట్. ఇది కూడా ఈ ఫినాఫ్థలిన్ అనేది మొట్టమొదట ఇది యాసిడ్లో ఎలా ఉంటుంది అంటే కనుక యాసిడ్లో అయితే కనుక ఫినాఫ్థలిన్ కలర్లెస్ ఉంటుంది, కలర్లెస్. అదే బేస్ అయితే కనుక పింక్ కలర్లో ఉంటుంది. సో ఫినాఫ్థలిన్ ఎలా మారుతుంది? ఎసిడిక్ మీడియంలో అయితే కనుక కలర్లెస్, ఎసిడిక్ మీడియంలో మనకి కలర్ ఏమి ఉండదు. అదే బేసిక్ మీడియంలో అయితే కనుక ఏం కలర్ ఉంటుంది? అది పింక్ కలర్లో ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? పి. ఇక్కడ ఫస్ట్ లెటర్ చూడండి పి, ఇక్కడ ఏంటి ఫస్ట్ లెటర్ సి, ఇక్కడేమో పి. పిసిపి పర్సనల్ కంప్యూటర్ పర్సనల్, పర్సనల్ కంప్యూటర్ పర్సనల్ అనేటి వర్డ్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఫినాఫ్థలిన్ ఫస్ట్లో ఏంటి? ఫినాఫ్థలిన్. ఆ తర్వాత సెకండ్ సి కలర్లెస్, ఆ తర్వాత పి మళ్ళీ ఏంటది ఏమవుతుంది? పింక్. ఇక్కడ జనరల్గా ఫస్ట్దేమో యాసిడ్ తీసుకుంటాం, నెక్స్ట్దేమో బేస్ తీసుకుంటాం. కాబట్టి ఫస్ట్ లెటర్ ఏమో కలర్లెస్ అవుతుంది, నెక్స్ట్ ఏమో ఫినాఫ్థలిన్ అనేది అది బేస్ కలర్లోకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇండికేటర్ని, మనకి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ ఉంటాయంటే 2 ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొట్టమొదటిదేమో మిథైల్ ఆరెంజ్, సెకండ్ ఏమో ఫినాఫ్థలిన్ ఇండికేటర్. మిథైల్ ఆరెంజ్ ఎసిడిక్ మీడియంలో రెడ్ కలర్లో ఉంటుంది, ఆ బేసిక్ మీడియంలో ఎల్లో కలర్ ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ ఏమో మిథైల్ ఆరెంజ్ ఫినాఫ్థలిన్. ఫినాఫ్థలిన్ ఏమో ఎసిడిక్ మీడియంలోనేమో కలర్లెస్ ఉంటుంది, బేసిక్ మీడియంలోనేమో పింక్ కలర్ ఉంటుంది. మిథైల్ ఆరెంజ్గా ఈ సింథటిక్ ఇండికేటర్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ దాదాపుగా ఉండదు. సో ఈ రెండింటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. మనకి ఈ సంవత్సరం కేవలము ఈ ఇండికేటర్స్లో సింథటిక్ ఇండికేటర్స్లో ఈ 2 ఇండికేటర్సే ఉన్నాయి. ఇంకా చాలా ఇండికేటర్స్ ఉంటాయి, అవి మీరు ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్లో థర్డ్ కేటగిరీ ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఇక్కడ ఓల్ఫాక్టరీ ఇండికేటర్ వచ్చేటప్పటికల్లా మనకి ఏంటంటే ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఇప్పుడు ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ ద ఇండికేటర్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ ద కెమికల్ బై మీన్స్ ఆఫ్ స్మెల్. ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనగానే స్మెల్ అనేది గుర్తు రావాలి. ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకుంటాం? మనకు జనరల్గా ఆనియన్స్, ఆ తర్వాత వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్, ఈ మూడింటిని మనము ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి మనకి మొట్టమొదట న్యాచురల్ ఇండికేటర్ తీసుకున్నాం అనుకోండి. న్యాచురల్ ఇండికేటర్లో మనకి ఏముంటున్నాయి? అవి కలర్స్ బేస్గా ఉంటాయి, ఇంతనే కదా. లిట్మస్ పేపర్ అనేది కలర్ బేస్గా ఉంటుంది. ఆ తర్వాత ఫినాఫ్థలిన్ తీసుకుంటే అవి కూడా ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. ఫినాఫ్థలిన్ కానీ మిథైల్ ఆరెంజ్ కానీ కలర్ బేస్గానే ఉంటాయి. కానీ ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ మాత్రం కలర్తో సంబంధం లేకుండా స్మెల్ బేస్గా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అండ్ గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ అంటారు. ద ఇండికేటర్స్ విచ్ బేస్డ్ అపాన్ ద స్మెల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్. దానికి ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకుంటాం అంటే కనుక ఆనియన్ పీల్స్, వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్. ఓకే, అవి తీసుకుంటాం. అవేమో దేని గురించి అంటే కనుక మనకి ఇండికేటర్స్ గురించి మనము డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్
చాలా ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్. సో ఈ పార్ట్ మనకి ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ నుంచి మీకు ఖచ్చితంగా హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ 2 మార్క్ క్వశ్చన్ ఏదో ఒకటి వస్తుంటుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్లో ఈ టాపిక్ మొత్తంలోకి వెళ్ళా మీకు 4 కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ కూడా రాసుకోవాలి. దాంట్లో మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్, న్యూట్రలైజేషన్ రియాక్షన్. వాట్ ఈస్ మెంట్ బై న్యూట్రలైజేషన్ రియాక్షన్ అండ్ గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతారు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే వెన్ యాసిడ్ ఈజ్ రియాక్టింగ్ విత్ బేస్ ఇట్ ప్రొడ్యూసెస్ సాల్ట్ అండ్ వాటర్. ఇది చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. అంటే యాసిడ్ కనుక బేస్తో రియాక్ట్ అయితే అది ఏం ప్రొడక్ట్స్ ఇస్తుంది? సాల్ట్ని, ఆ తర్వాత వాటర్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటారు. దీనికి న్యూట్రలైజేషన్కి ఫస్ట్ బేస్ రియాక్షన్ మనం ఏం తీసుకుంటాం? న్యూట్రలైజేషన్కి మనం తీసుకున్నటువంటి బేస్ రియాక్షన్ ఏమవుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రాయాలి. యాసిడ్ ప్లస్ బేస్ దట్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఒక బేస్ ఈక్వేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ రాయమంటారు. ఇప్పుడు మనం బోర్డు మీద రాసిన ఎగ్జాంపుల్సే రాయండి, చాలా ఈజీ ఎగ్జాంపుల్స్. యాసిడ్ అనగానే ఎప్పుడు కూడా ఫస్ట్ HCl తీసుకోండి, ఎందుకంటే ఈక్వేషన్ రాయటం చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత బేస్, మోర్ ఓవర్ HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్. బేస్ వచ్చేటప్పటికల్లా సోడియం హైడ్రాక్సైడ్ తీసుకోండి, ఇది కూడా స్ట్రాంగ్ బేస్. ఈ 2 రియాక్ట్ అయ్యి మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే కనుక NaCl ప్లస్ H2O. సో NaCl ప్లస్ H2O ఎలా వచ్చింది? ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అనుకోండి. ఒక సింపుల్ ట్రిక్ ఒకటి ఉంటుంది. దీంట్లో మొట్టమొదట ఏదైతే ఎలిమెంట్ ఉందో దానేమో పాజిటివ్ అనుకోండి, ఇక్కడేమో నెక్స్ట్ ఏమో నెగిటివ్ అనుకోండి. అంటే జనరల్గా ఏదైనా ఒక కాంపౌండ్, ఏమి అనే కాంపౌండ్ ఏదైనా సరే ఇక్కడ ఏదైనా కెమికల్ రియాక్షన్లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మొట్టమొదటి ఉన్నదేమో పాజిటివ్ గాను, నెక్స్ట్ ఏమో నెగిటివ్ గాను, అట్లా అయాన్స్గా అవి డికంపోజ్ అవుతాయి. అందువల్ల ఈ మొత్తం తీసుకోవచ్చు. సో మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఎలా మారుతుంది? సోడియం Na ప్లస్ కానీ ఈ OH మొత్తం కలిసి మైనస్. సో ఇట్లా తీసుకుందాం. దీంట్లో ఉన్నటువంటి ప్లస్, దీంట్లో ఉన్న మైనస్ యాడ్ అవుతాయి. ఇక్కడ H ప్లస్ ఉంది, OH ఉన్నాయి, 2 కలిసి H2O అవుతుంది. దీంట్లో ఉన్న ప్లస్, దీంట్లో ఉన్న మైనస్ 2 కలుస్తాయి, అందువల్ల NaCl అవుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే కనుక HClని యాసిడ్గా తీసుకోండి. ఈసారి ఏం చేస్తారంటే ఇంకొక బేస్ని సోడియం బదులుగా పొటాషియం పెట్టండి. సో KOH, పొటాషియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. అప్పుడు ఇక్కడ KCl ప్లస్ H2O వస్తుంది. సో KCl ప్లస్ H2O ఎలా అర్థమైంది కదా? H ప్లస్ Cl మైనస్, K ప్లస్ OH మైనస్, దీంట్లో ఉన్న ప్లస్, దీంట్లో ఉన్న మైనస్ H2O. ఇక్కడ ఈ కాంపౌండ్లో ఉన్న ప్లస్, ఈ కాంపౌండ్లో ఉన్న మైనస్. సో ఇక్కడ పాజిటివ్, ఇక్కడ మైనస్, KCl H ప్లస్ OH H2O ఈ విధంగా వస్తుంది. దీన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకేనా? సో ఇది ఒక ఈక్వేషన్, ద ఫస్ట్ ఈక్వేషన్. దేని గురించి అంటే న్యూట్రలైజేషన్, చాలా ఇంపార్టెంట్. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏంటంటే మీరు బేస్ ఈక్వేషన్ రాసి ఈ 2 ఎగ్జాంపుల్స్ని రాయాలి. ఓకేనా? సో ఇవి ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమో మెటల్ ప్లస్ యాసిడ్. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దాదాపుగా ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఇప్పుడు ఈ మెటల్ రియాక్షన్ బిట్వీన్ మెటల్ అండ్ యాసిడ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫేవరెట్ ఇది. ఎందుకని అంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారంటే ఎప్పుడైనా సరే వెనెవర్ ఏ మెటల్ ఈజ్ రియాక్టింగ్ విత్ యాసిడ్ వాట్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్? హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంపార్టెంట్ అది. సో మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక రియాక్షన్ బిట్వీన్ మెటల్ అండ్ యాసిడ్. మెటల్ యాసిడ్తో రియాక్ట్ అయితే జనరలైజ్డ్ ఈక్వేషన్ రాద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మెటల్ యాసిడ్తో రియాక్ట్ అయితే కనుక మెటల్ సాల్ట్ ఏర్పడుతుంది. మెటల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మెటల్కి ఏం తీసుకుందాం? జింక్ తీసుకుందాం. జింక్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే అప్పుడేమవుతుంది? జింక్ క్లోరైడ్ గాను, ఆ తర్వాత హైడ్రోజన్ గాను అది స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ రియాక్షన్, ఇది చాలా పాపులర్ ఈక్వేషన్. ఎప్పుడైనా సరే మెటల్ కనుక యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? అది మెటల్ సాల్ట్ని, ఆ తర్వాత హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్.
దటేమో మెటల్ ప్లస్ యాసిడ్. ఒకవేళ మెటల్ కనుక కార్బోనేట్తో రియాక్ట్ అయితే అది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. మెటల్ ఎప్పుడైనా సరే యాసిడ్తో రియాక్ట్ అయితే కనుక అప్పుడేమవుతుంది, అది హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మెటల్ కార్బోనేట్ లేకపోతే కార్బోనేట్ కనుక యాసిడ్తో రియాక్ట్ అయితే మెటల్ కార్బోనేట్ అంటుంది. కార్బోనేట్ని స్కిప్ చేయకుండా మొత్తం చదవాలి. మెటల్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మెటల్ ఒక్కటే చూస్తే అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అంటాం. మెటల్ కార్బోనేట్ అంటే ఎప్పుడైతే మెటల్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అవుతుందో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అది జనరలైజ్డ్ ఈక్వేషన్ రాద్దాం ఇప్పుడు. సో మెటల్ కార్బోనేట్ లేకపోతే కార్బోనేట్ ఏదైనా తీసుకోవచ్చు. మెటల్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్. మెటల్ కార్బోనేట్ యాసిడ్తో రియాక్ట్ అయితే అప్పుడేమొస్తుంది, మళ్ళీ సేమ్ వస్తుంది, మెటల్ సాల్ట్ వస్తుంది. మెటల్ సాల్ట్ ప్లస్ ఇక్కడ ఎలా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఓకేనా. మెటల్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్, మెటల్ సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ Na2CO3 ఎగ్జాంపుల్ తీసుకుంటే Na2CO3 సోడియం కార్బోనేట్, ఆ తర్వాత యాసిడ్ని జనరల్గా HCl తీసుకున్నాం. అప్పుడు ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే కనుక NaCl ప్లస్ H2O ప్లస్ CO2. సో వాటర్ కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మెటల్ కార్బోనేట్ కనుక యాసిడ్తో రియాక్ట్ అయితే అదేమేమి ప్రొడ్యూస్ చేస్తుంది, మెటల్ సాల్ట్ని, వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని సో వెనెవర్ మెటల్ కార్బోనేట్స్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ తర్వాత ఈవెన్ మెటల్ కార్బోనేట్స్ ఉంటాయి, మెటల్ బైకార్బోనేట్స్ కూడా ఉంటాయి. ఒకసారి అడుగుతుంటారు మెటల్ బైకార్బోనేట్ కనుక యాసిడ్తో రియాక్ట్ అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏమైతే ప్రోడక్ట్ వచ్చినాయి, మెటల్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చినాయో అవే ప్రోడక్ట్స్ మళ్ళీ ఇక్కడ కూడా రియాక్ట్ అవుతాయి, అవి రిపీట్ అవుతాయి. ఏమవుతుంది అక్కడ, మెటల్ సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇవే మళ్ళీ రిపీట్ అవుతాయి. సో మెటల్ కార్బోనేట్ కానీ మెటల్ బైకార్బోనేట్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకు వచ్చేటువంటి గ్యాస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే కనుక NaHCO3 మెటల్ బైకార్బోనేట్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ HCl. ఈ రెండు జస్ట్ కంబైన్ ఏమవుతాయి, ఇప్పుడు మనకి సేమ్ ప్రొడక్ట్ వస్తుంది, NaCl ప్లస్ H2O ప్లస్ CO2. సో సేమ్ వస్తుంది. అంటే మెటల్స్ కనుక అవి మెటల్ కార్బోనేట్స్ యాసిడ్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఇస్తాయి. మెటల్ బైకార్బోనేట్స్ కూడా యాసిడ్తో రియాక్ట్ అయితే అప్పుడు కూడా ఏ గ్యాస్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్నే ఇస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇప్పుడు మూడోది, ఇప్పుడు మనం తీసుకుపోతున్న నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అది దాన్నే మనం ఏమనుకుంటామంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. సో వాట్ ఈజ్ meant బై దిస్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్? మనము క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మనం ఏదైనా సరే వాట్ ఈజ్ meant బై క్లోర్ ఆల్కలీ ప్రాసెస్? క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే మనము ఎప్పుడైనా సరే ఓషన్ వాటర్ని తీసుకొని దాంట్లో నుంచేసి ఎలక్ట్రిసిటీని కనుక పంపిస్తే అదేమవుతుందంటే క్లోరిన్ గాను ఆ తర్వాత ఆల్కలీ గాను విడిపోతుంది. దాన్నే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటారు. ఓషన్ వాటర్కి ఇంకో పేరు ఏంటంటే దాన్ని బ్రైన్ సొల్యూషన్ అని చెప్పేసి అంటారు. అక్వైస్ సొల్యూషన్ ఆఫ్ అ సాల్ట్ కనుక అక్వైస్ సొల్యూషన్, అక్వైస్ సొల్యూషన్ అంటే సాల్ట్ వాటర్తో మిక్స్ అయ్యి ఉంటే దాన్నే అక్వైస్ సొల్యూషన్ అంటాం. దాన్ని సింపుల్గా ఏమనుకుంటాం అంటే బ్రైన్ సొల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. వాట్ ఈజ్ meant బై బ్రైన్ సొల్యూషన్? అక్వైస్ సొల్యూషన్ ఆఫ్ అ సాల్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ బ్రైన్ సొల్యూషన్. ఆ బ్రైన్ సొల్యూషన్ గుండా మనం కనుక ఎలక్ట్రిసిటీని పంపించామనుకోండి, అప్పుడేమవుతుంది, అప్పుడు అది మొత్తం రియాక్ట్ అయిపోయి అక్కడ మనకి క్లోరిన్ గ్యాసు ఆ తర్వాత ఆల్కలీ అనేది ఫామ్ అవుతుంది. ఆల్కలీ అంటే ఏంటి? ద బేస్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్లో డిజాల్వ్ అయ్యేటువంటి బేసెస్ని మనము ఆల్కలీస్ అంటాం. అందువల్ల ఈ ప్రొడక్ట్లో ఈ రియాక్షన్లో మనకి క్లోరిన్ గ్యాస్ వస్తుంది, దాంతోపాటుగా మనకి ఆల్కలీ కూడా వస్తుంది. అందువల్ల ఈ రియాక్షన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ని మనము ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ని డిస్కస్ చేద్దాం. దీంట్లో NaCl ప్లస్ H2O ఈ రెండిట్లో గుండా మనం కనుక ఎలక్ట్రిసిటీని పంపించామనుకోండి.
సో దీన్ని ఎలక్ట్రాలిసిస్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎలక్ట్రిసిటీని సప్లై చేద్దాం NaCl వాటర్ గుండా. ఎలక్ట్రిసిటీ సప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇది డికంపోజ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమి ఏర్పడతాయి, సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది, దాంతోపాటు క్లోరిన్ ఏర్పడుతుంది, దాంతోపాటు హైడ్రోజన్ కూడా ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇక్కడ చూద్దాం 2. సో ఇక్కడ మనకి ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి సోడియం క్లోరైడ్ని వాటర్తో, దీన్ని ఏమనుకుంటాం మనం, బ్రైన్ సొల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. బ్రైన్ సొల్యూషన్ గుండా మనము ఎలక్ట్రిసిటీని పంపిస్తే ఆ బ్రైన్ సొల్యూషను ఎలా డివైడ్ అవుతుంది అంటే కనుక, దీన్ని సోడియం హైడ్రాక్సైడ్ని మనము ఆల్కలీ అని చెప్పేసి అనుకుంటాం. సోడియం హైడ్రాక్సైడ్ని ఏమన్నా జనరల్గా మనం, అది బేస్ అయితే, దాని బేస్ మనం ఆల్కలీ ఎందుకన్నాం, ఈ బేస్ అనేది వాటర్లో డిజాల్వ్ అయితే ఆ బేస్కి ఇంకో పేరు ఏంటంటే ఆల్కలీ. సో సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఆల్కలీ. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఏం రిలీజ్ అయింది, క్లోరిన్ గ్యాస్ కూడా రిలీజ్ అయింది. అందువల్ల మొత్తం కలిపి దీన్ని ఏమనుకుంటామంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఒక్క నిమిషం అన్న, ఓకేనా. సో ఇక్కడ మనం దీన్ని అనుకుంటాం అంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటాం దీన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే కనుక, ఇక్కడ మనకి బ్రైన్ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు అది మనకి ఎలా డికంపోజ్ అయింది, బేస్ గాను ఆల్కలీ గాను ఆ తర్వాత క్లోరిన్ గాను అది డికంపోజ్ అయింది. అందువల్ల మనం దీన్ని అనుకుంటామంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ఇంకో టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే ఎగ్జామ్లో మీకు చాలా తరచుగా ఇస్తూ ఉంటారు. ఈ క్లోరిన్ ఏమో మనకి ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే కనుక యానోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది. సో ఈ హైడ్రోజన్ ఏమో ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే కనుక అది క్యాథోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది. చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. సో క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో యానోడ్ దగ్గర రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ ఏది, యానోడ్ దగ్గర మనకి రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి, క్లోరిన్. క్యాథోడ్ దగ్గర రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ ఏంటి అంటే కనుక హైడ్రోజన్. లేకపోతే కనుక క్లోరిన్ అనేది ఏ టెర్మినల్ దగ్గర రిలీజ్ అవుతుంది అంటే కనుక అప్పుడు మన యానోడా క్యాథోడ్ అనేది రాయాలి. అదే ఏ టెర్మినల్ దగ్గర రిలీజ్ అవుతుంది అంటే కనుక యానోడ్ అనేటువంటి టెర్మినల్ దగ్గర రిలీజ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ meant by క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. బ్రైన్ సొల్యూషన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే దాన్ని మనం అనుకుంటాం అంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. దీని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటానికి రీజన్ ఏంటి అంటే కనుక, ఈ రియాక్షన్లో మనకి క్లోరిన్ ఏర్పడుతుంది, అందువల్ల క్లోరో, ఆ తర్వాత ఆల్కలీ ఏర్పడుతుంది NaOH, అందువల్ల అదేమో ఆల్కలీ. సో మొత్తం రియాక్షన్ కలిపి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి క్లోరిన్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే కనుక యానోడ్ దగ్గర ఏర్పడుతుంది. ఆ తర్వాత హైడ్రోజన్ ఎక్కడ ఏర్పడుతుంది, క్యాథోడ్ దగ్గర ఏర్పడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనకి ఇది కూడా తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, సెకండ్ కెమికల్ రియాక్షన్స్ కూడా చూసాం. అల్టిమేట్గా మనం ఏం చెప్పొచ్చు, యాసిడ్స్ కనుక మెటల్స్ రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. అదే యాసిడ్స్ కనుక కార్బోనేట్స్ రియాక్ట్ అయితే కనుక కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్తుంది. యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే కనుక సాల్ట్ ప్లస్ వాటర్ ఇస్తుంది, న్యూట్రలైజేషన్. అదే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే కనుక ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. దాంట్లో మనకి క్లోరిన్ ఆ తర్వాత ఆల్కలీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ స్కేల్ గురించి pH గురించి డిస్కస్ చేద్దాం. pH లేకుండా దాదాపుగా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో మొట్టమొదట pH అంటే ఏంటి, pH అంటే కనుక ఏదైనా సరే ఒక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ స్కేల్ని వాడతాం. యాసిడ్ స్ట్రెంగ్త్ అంటే అది స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, లేకపోతే ఇచ్చినటువంటి సబ్స్టాన్స్ ఒక న్యూట్రలా, అంటే అది ఎయిదర్ ఎసిడిక్ నార్ బేసిక్ ఇట్లానా, లేకపోతే కనుక అది స్ట్రాంగ్ బేసా వీక్ బేసా మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి pH స్కేల్ ద్వారా తెలుస్తుంది. ఈ pH స్కేలు ఆ తర్వాత దీంతో పాటుగా మనకి ఈ pH స్కేల్లో మనకి ఏముంటాయి అంటే కనుక మెజర్మెంట్స్ ఉంటాయి. ఏమేమి మెజర్మెంట్స్ ఉంటాయి, 0 నుంచి 14 వరకు. సో మొట్టమొదట ఇప్పుడు pH స్కేలు మెజర్మెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే కనుక అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కడి వరకు ఉంటుంది, 14 వరకు ఉంటుంది. దీంట్లో మనకి వరుసగా తీసుకుంటే 1 2 3 4 5 6 7 ఈ వాల్యూస్ చూద్దాం ఒకసారి. 8 ఇట్లా మనం తీసుకుంటే ఇక్కడ 12 13 ఆ తర్వాత 14.
సో ఇప్పుడు మనము pH గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. దీంట్లో ఇంతవరకు 0 నుంచేసి 6 వరకు ఉన్నదాన్నేమో యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఈ 7 అయితే కనుక మనం ఏమనుకుంటామంటే బేస్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత 8 నుంచి 14 వరకు అండ్ ఈ 7 దగ్గర ఉన్నదాన్నేమో సాల్ట్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత 8 నుంచి 14 వరకు ఉన్నదాన్నేమో బేస్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో మనకి ఈ విధంగా మనకి pH స్కేల్ ఉంటాయి. pH స్కేల్లో మనకి ఏమేమి ఉంటాయి? డివిజన్స్ ఉంటాయి. అసలు pH అంటే ఏంటి? pH అంటే pHలో P అనేది ఒక జర్మన్ వర్డ్ పొటెన్స్. దాని మీనింగ్ ఏంటంటే పవర్. pH అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్. దాన్నే మనము హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. దీన్ని ఇంట్రడ్యూస్ చేసే సైంటిస్ట్ పేరు సోరెన్ సేన్ అనే సైంటిస్టు ఈ pH స్కేల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనకి pH అనేది 0 నుంచి 14 వరకు ఉంటుంది. pH స్కేల్ రేంజ్ ఎంత? 0 నుంచేసి 14. ఆ తర్వాత 0 నుంచేసి ఇంతవరకు ఈ రేంజ్ వరకు తీసుకుంటే మనం దీన్ని యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇదేమో మనం సాల్ట్ని తీసుకున్నాం. ఈ రేంజ్ తీసుకుంటే కనుక దీన్ని బేస్ అంటాం. మనం ఇంకా ఏం చేస్తామంటే దీన్ని ఆల్కలీ అని చెప్పేసి అనుకుంటాం. ఆల్కలీ అంటే ద బేస్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. అన్ని బేసెస్ వాటర్లో డిజాల్వ్ కావు, కొన్ని బేసెస్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. అటువంటి వాటినే మనము ఆల్కలీస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇంకొంచెం అనలైజ్ చేద్దాం దీన్ని. 0 నుంచేసి 1, 2 వరకు తీసుకుంటే ఇదేమో స్ట్రాంగ్ యాసిడ్. సో మరి ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకుంటే కనుక ఇది మోడరేట్ యాసిడ్. ఆ తర్వాత ఇక్కడ ఈ మూడేమో వీక్ యాసిడ్స్ కింద వస్తాయి. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎసిడిటీకి స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి తగ్గిపోతూ ఉంది. అవునా? లెఫ్ట్ నుంచి రైట్కి తగ్గిపోతుంది. సో ఇప్పుడు pH 1 ఇచ్చారనుకోండి, అది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. ఒకవేళ pH 6 ఇచ్చారనుకోండి, అది వీక్ యాసిడ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ pH 7 ఇస్తే కనుక అదేమవుతుంది? అది న్యూట్రల్. సో ఈ విధంగా మనకి యాసిడ్ స్ట్రెంగ్త్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి తీసుకుంటే 8 అనేది 8, ఆ తర్వాత 9, 10, 11 ఈ మూడు మనకి ఏంటంటే ఈ మూడేమో స్ట్రాంగ్ బేసెస్ ఉంటాయి. ఇదేమో మనకి బాగా వీక్ బేస్ ఉంటుంది. ఆ తర్వాత ఇదేమో మోడరేట్ బేస్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బేస్ యొక్క స్ట్రెంగ్త్ లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే pH వాల్యూ 8 అనుకోండి, అది ఒక వీక్ బేస్. అదే pH వాల్యూ కనుక 14 అయితే అది స్ట్రాంగ్ ఆల్కలీ. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు ఖచ్చితంగా కనీసం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తెలిసి ఉండాలి. స్ట్రాంగ్ యాసిడ్ కింద మనం ఏం తీసుకుంటాం అంటే కనుక HClని తీసుకోవచ్చు, లేకపోతే కనుక H2SO4ని స్ట్రాంగ్ యాసిడ్స్ కింద తీసుకోవచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆ తర్వాత వీక్ యాసిడ్ కింద మనం ఏం తీసుకోవచ్చు అంటే కనుక CH3COOH, ఎసిటిక్ యాసిడ్. కమర్షియల్గా దీన్ని వెనిగర్ అని చెప్పేసి అనుకుంటాం. ఎసిటిక్ యాసిడ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి అడుగుతారు డిఫైన్ వీక్ యాసిడ్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోవాలి, ఎసిటిక్ యాసిడ్. ఆ తర్వాత వీక్ బేస్కి వచ్చేటప్పటికల్లా చాలా ఇంపార్టెంట్. వీక్ బేస్లో NH4OH, దీన్ని అమోనియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి అనుకుంటాం. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఒక వీక్ బేస్ అవుతుంది. ఆ తర్వాత మరి స్ట్రాంగ్ బేస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం అంటే కనుక సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్ బేస్కి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీని మీద 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మీకు ఏదైనా సరే వాల్యూస్ ఇస్తారు. ఆ తర్వాత pH అనేది వరుసగా కొన్ని వాల్యూస్ చూద్దాం. ఒకవేళ ఈ వాల్యూస్ కనుక ఇక్కడ 12 ఇచ్చారు, ఆ తర్వాత 1 ఇచ్చారు, 7 ఇచ్చారు, ఆ తర్వాత 9, వీటిలో యాసిడ్ ఏది అని చెప్పేసి అడిగారు అనుకోండి. అప్పుడు వీటిలో యాసిడ్ ఏమవుతుంది? 1 అనేది యాసిడ్ అవుతుంది. ఎలా చెప్పొచ్చు? pH స్కేల్లో నెంబర్ pH 6 కన్నా తక్కువగా ఉంటే దాన్ని మనం అనుకుంటాం యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇది యాసిడ్ కింద అవుతుంది. మరి ఇక్కడ మరి న్యూట్రల్ అని ఏదంటే అంటే కనుక మనం న్యూట్రల్ కింద దేన్ని తీసుకుంటాం? 7ని న్యూట్రల్ కింద తీసుకుంటాం. ఎందుకంటే pH స్కేల్లో మనకి 7 అనేది న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి. అన్ని సాల్ట్స్కి కూడా pH 7 ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ దీంట్లో వీక్ బేస్ ఏది అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేసే ఈ రెండింటిలో 2 బేసెస్ ఉన్నాయి మనకి. ఎందుకని 7కి 8కి 14కి మధ్య ఉన్న వాటిని బేసెస్ అని చెప్పేసి మనం అనుకుంటాం. దాంట్లో మనకి 12 అనేది ఏమవుతుంది? స్ట్రాంగ్ బేస్ అవుతుంది.
9 దీంతో కంపేర్ చేసుకుంటే ఇది స్ట్రాంగ్ బేస్ అవుతుంది. 9 ఏమవుతుంది, వీక్ బేస్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా మనకి pH స్కేల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత యూనివర్సల్ ఇండికేటర్. యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి, చాలాసార్లు అడిగారు ఇది. వాట్ ఈజ్ మెన్ బై యూనివర్సల్ ఇండికేటర్? యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెనీ కలర్స్. ఇప్పుడు మనం pH స్కేల్ అయితే కనుక pH స్కేల్ని దేని బేస్గా చెప్తున్నాం, మనం వాటి నెంబర్స్ని బట్టి బేస్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ pH = 1 అది స్ట్రాంగ్ యాసిడ్, pH = 7 అది సాల్ట్ ఆర్ న్యూట్రల్, pH = 14 అది స్ట్రాంగ్ బేస్, మరి ఆల్కలి స్ట్రాంగ్ ఆల్కలి. మరి అలా కాకుండా మనకి కొన్ని కలర్స్ ఇస్తారు. ఆ కలర్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కనుక మేజర్గా 3 కలర్స్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో యాసిడ్ ఎప్పుడు కూడా రెడ్ కలర్ ఉంటుంది. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, ఈ ఒక కలర్ గుర్తుపెట్టుకోండి. యాసిడ్ అయితే కనుక రెడ్ కలర్, బేస్ న్యూట్రల్ అయితే కనుక గ్రీన్ కలర్ డార్క్ గ్రీను, ఆ తర్వాత బేస్ అయితే కనుక అది బ్లాక్ కలర్. ఈ 3 కలర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ రెండింటిని కలిపిస్తారు. ఇంకొకసారి వినండి. రెడ్ కలర్ అయితే కనుక యాసిడ్, గ్రీన్ అయితే డార్క్ గ్రీన్ అయితే కనుక న్యూట్రల్, ఆ తర్వాత బ్లాక్ అయితే కనుక బేస్. సో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ 2 కలిపిస్తారు. ఏంటి, pH స్కేలు ఆ తర్వాత యూనివర్సల్ ఇండికేటర్ 2 కలిపి క్వశ్చన్గా ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఇప్పుడు pH కనుక 1 అయితే ఇఫ్ pH = 1 వాట్ కెన్ బీ ద కలర్ ఇన్ ద యూనివర్సల్ ఇండికేటర్. pH వాల్యూ 1 ఉంటే యూనివర్సల్ ఇండికేటర్లో అది ఏ కలర్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏ కలర్ ఉంటుంది, pH 1 అంటే ఏంటి, యాసిడ్. యూనివర్సల్ ఇండికేటర్లో యాసిడ్ ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. అందువల్ల మనం అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ద యూనివర్సల్ ఇండికేటర్. ఆ తర్వాత మనకేంటంటే ఈ pH స్కేల్లో మనకి pH స్కేల్ మీద క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ఒకసారి వీటిని వింటే సరిపోతుంది జాగ్రత్తగా. ఆ తర్వాత మీరు ఇంకా దాన్ని మెమరైజ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా టాపిక్ నేర్చుకుంటే సరిపోతుంది. దాంట్లో మొట్టమొదటిది టూత్ డేకే. ఈ pH గురించి మనం బేసికల్గా 4 కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాం. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే టూత్ డేకే. pH అనేది టూత్ డేకే అనగానే మనకి pH అనేది <5.5 ఉంటే అప్పుడు టూత్ డేకే స్టార్ట్ అవుతుంది. అసలు టూత్ డేకే అంటే ఏంటి, ఇప్పుడు మనము ఇది టూత్ అనుకోండి, మన మౌత్లో ఉన్న టూత్. ఈ టూత్లో ఏమవుతుందంటే ఎప్పుడు కూడా నోట్లో ఇవి మౌత్లో ఉండేటువంటి సెలైవా ఉంటుంది. ఈ సెలైవా ఏం చేస్తుంది, మౌత్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఎప్పటికప్పుడు అది క్లీన్ చేస్తూ ఉంటుంది, ఎలిమినేట్ చేసేసి వాటిని కిల్ చేసి అక్కడ టీత్ అనేవి సేఫ్గా ఉండేట్టుగా చేస్తూ ఉంటుంది. సో ఇంతవరకు ఓకే. అయితే ఇప్పుడు ఏమవుతుంది, సెలైవాలో సెలవరిక్ యాసిడ్ ఉంటుంది. దాని pH వాల్యూ కరెక్ట్గా 5.5 ఉంటుంది. అది 5.5 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు ఓకే. ఎప్పుడైతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టీత్ అనుకుందాం. ఈ టీత్ మధ్యలో ఏదైనా ఒక ఫారిన్ బాడీ, ఏదైనా చాక్లెట్ కానీ ఏదైనా కనుక ఫిక్స్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మౌత్లో ఉన్నటువంటి సెలైవా పని ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా ఈ టీత్ని నీట్గా ఉంచడం, ఎక్కడ ఉన్నటువంటి ఏదైనా ఫారిన్ బాడీస్ వస్తే వాటిని డిజాల్వ్ చేసేసేయటం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ టూత్ మధ్యలో ఎప్పుడైతే ఒక చాక్లెట్ కనుక అది అక్కడ ఫిక్స్ అయిందనుకోండి, అప్పుడు స్టక్ అయితే అప్పుడు ఏం చేస్తుంది, మౌత్లో ఉన్నటువంటి సెలైవా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు, దీన్ని డిజాల్వ్ చేయడానికి, ఈ ఫారిన్ బాడీని డిజాల్వ్ చేయడానికి. ఫారిన్ బాడీ అంటే ఇట్ కెన్ బి ఎనీ ఫుడ్ పార్టికల్ ఆర్ చాక్లెట్ ఆర్ వాట్ ఎవర్ మేబీ దట్. సో ఇట్లాంటి ఫుడ్ పార్టికల్స్ కనుక ఇట్లా ఫిక్స్ అయిపోతే కనుక స్టక్ అయితే అప్పుడు మౌత్లో ఉండేటువంటి సెలైవా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి సెలైవా ఇప్పుడు pH అనేది బాగా తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది, అది 5.5 కన్నా బాగా తగ్గిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి టూత్ ఏమవుతాయి అంటే ఒక స్ట్రాంగ్ ప్రొటెక్టివ్ లేయర్తో అవి ప్రొటెక్ట్ అయి ఉంటాయి. వాటిని చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. వీటికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఈ ప్రొటెక్టివ్ లేయర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి హార్డర్ దాన్ ద బోన్ కన్నా కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక లేయర్ దీని మీద ఉంటుంది. ఈ లేయర్ ఏమవుతుంది, pH వాల్యూ 5.5 వరకు సేఫ్గానే ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే pH వాల్యూ 5.5 కన్నా తగ్గిపోతుందో ఇక్కడ ఈ ఎనామిల్, ఈ లేయర్ ఏమవుతుంది, ఎనామిల్, దీనిపైన ఉన్న లేయర్ని ఏమనుకుంటాం, ఎనామిల్ అనుకుంటాం. ఆ ఎనామిల్ ఏమవుతుంది, కరిగిపోతుంది. ఎప్పుడైతే అది కరిగిపోతుందో అప్పుడేమవుతుంది, ఇక్కడ ఈ స్టక్ అయినటువంటి ఫుడ్ పార్టికల్స్ దగ్గరికి బ్యాక్టీరియా వచ్చి జాయిన్ అవుతాయి. అప్పుడు బ్యాక్టీరియా జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రూట్ కెనాల్ అనేది దెబ్బతింటుంది. అప్పుడే ఆ టూత్ డెకే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అల్టిమేట్గా మొత్తానికి రీజన్ ఏంటి, ఒకే ఒక రీజన్, దాని మౌత్ pH అనేది <5.5 ఉంటే టూత్ డెకే అనేది స్టార్ట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యాసిడ్ రైన్. ఈ యాసిడ్
యాసిడ్ రెయిన్ అంటే యాసిడ్ రెయిన్కి ముందు అసలు రెయిన్ అనేది ఎలా ఏర్పడుతుంది? పాండ్స్లో, ఓషన్స్లో ఉన్నటువంటి వాటరు ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్స్ లాగా ఏర్పడుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కనుక ఇక్కడ పాండ్ ఉందనుకోండి, ఈ పాండ్లో నుంచేసి వాటర్ ఏమవుతాయి, ఇట్లా వెళ్ళిపోయి ఎవాపరేట్ అయిపోయి ఇక్కడ క్లౌడ్ లాగా ఏర్పడింది అనుకోండి. సో ఇది ఒక క్లౌడ్ అనుకోండి. సో ఎప్పుడైతే ఒక కూల్ బ్రీజ్ వచ్చేసి దీన్ని టచ్ అవుతుందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేపర్ కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ మళ్ళీ రెయిన్ రూపంలో ఇక్కడ ఈ క్లౌడ్స్ ఇట్లా ఏర్పడితే కనుక ఇట్లా రెయిన్ రూపంలో ఇట్లా మనకి డ్రాప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది జనరల్గా రెయిన్ అనేది ఏర్పడుతుంది. సో ఒకవేళ ఇట్లా ఎప్పుడైనా సరే ఇది ఒక పాండ్ ఉంటే పాండ్ దగ్గర వాటర్ ఇవాపరేట్ అవుతూ ఉన్నాయి అనుకోండి, దాని పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి మనకి ఏదైనా సరే ఒక చిమ్నీ ద్వారా ఇక్కడ మనకి ఒక చిమ్నీ ఉందనుకోండి. ఈ చిమ్నీ ద్వారా మనకి ఏమవుతుంది, ఇట్లా గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, వేస్ట్ గ్యాసెస్. ఆ వేస్ట్ గ్యాసెస్లో సల్ఫర్ డయాక్సైడ్ ఉందనుకోండి. ఆ సల్ఫర్ డయాక్సైడ్ ఏమవుతుంది, ఇక్కడ ఈ వాటర్ ఇక్కడ వెళ్తున్నటువంటి ఇక్కడ ఈ ఎవాపరేట్ అవుతున్నటువంటి వాటర్తో పాటుగా ఈ సల్ఫర్ డయాక్సైడ్ కూడా యాడ్ అవుతుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ కూడా యాడ్ అవటం వల్ల ఏమవుతుంది, అప్పుడు H2O SO2తో ఈజీగా కలిసిపోతుంది. అప్పుడు సల్ఫ్యూరస్ యాసిడ్ క్లౌడ్స్ ఏర్పడతాయి. సో ఇక్కడ క్లౌడ్స్లో ఏముంది, ఇప్పుడు H2SO3 ఉంది, సల్ఫ్యూరస్ యాసిడ్. ఫర్దర్గా అది ఇంకా ఎక్కువ మొత్తంలో కనుక వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుతుంది అది. సో సల్ఫ్యూరస్ యాసిడ్ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు ఈ క్లౌడ్స్లో ఏమున్నాయి, సల్ఫ్యూరస్ యాసిడ్ వేపర్ ఫామ్లో ఉంది. వేపర్ ఫామ్లో ఉన్నటువంటి సల్ఫ్యూరస్ యాసిడ్. ఇప్పుడు మనకి ఎప్పుడైతే కూల్ బ్రీజ్ వస్తుందో ఈ సల్ఫ్యూరస్ యాసిడ్ ఏమవుతుంది, అది కండెన్స్ అయిపోయి ఇట్లా వాటర్ రూపంలో వస్తుంది. దాని pH అనేది ఎంత ఉంటుంది, రెయిన్ వాటర్ pH కనుక ఒకవేళ 5.6 కన్నా తక్కువగా ఉందనుకోండి, చాలా ఇంపార్టెంట్. రెయిన్ వాటర్ pH 5.6 కన్నా తక్కువ అంటే అప్పుడు దాన్ని మనం యాసిడ్ రెయిన్ అని చెప్పేసి అనుకుంటాం. సో జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. ఇప్పుడు మనం యాసిడ్ రెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. యాసిడ్ రెయిన్ అంటే ఏంటి? ఇఫ్ రెయిన్ వాటర్ pH is less than 5.6 then we used to call it as that rain is called it as acid rain. సో ఈ యాసిడ్ రెయిన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కనుక ఒకవేళ ఈ యాసిడ్ రెయిన్ కనుక ఈ పాండ్స్లో ఆ తర్వాత రివర్స్లో కనుక అది ఆ రెయిన్ ఫాల్ అయితే కనుక అప్పుడు ఉన్నటువంటి అక్వాటిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దాంతోపాటుగా ఈ యాసిడ్ రెయిన్ అనేది ఫీల్డ్స్లో ఇది ఎప్పుడైతే ఫీల్డ్స్లో కూడా యాసిడ్ రెయిన్ అది రెయిన్ ఫాల్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఆ ఫీల్డ్స్ వాటి యొక్క ప్రొడక్టివిటీ అనేది ప్రొడక్ట్ బాగా తగ్గిపోతుంది, ఈల్డింగ్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇవే కనుక ఇది హ్యూమన్ లైఫ్ ఈ జస్ట్ యానిమల్స్ మీద లేకపోతే కనుక హ్యూమన్ బీయింగ్స్ మీద యాసిడ్ రెయిన్ కనుక ఒకవేళ ఫాల్ అయితే అప్పుడు ఏమవుతుంది, స్కిన్ ఎలర్జీస్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అదనమాట యాసిడ్ రెయిన్ గురించి. ఆ తర్వాత ఇండైజెషన్. సో మన స్టమక్ ఉంది. స్టమక్లో మనకి ఏంటంటే మనకి ఒక యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టమక్లో ఉండేటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫంక్షన్ ఏంటంటే మనము తీసుకున్నటువంటి ఫుడ్ని అది స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసి మనకు కావాల్సిన ఎనర్జీని సప్లై చేయడానికి అది ఒక పార్ట్ అవుతుంది. సో అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ మేక్స్ ద ఫుడ్ పార్టికల్స్ ఇంటూ ద స్మాలర్ పార్ట్స్ అండ్ అగైన్ ఇట్ హెల్ప్స్ టు జస్ట్ ప్రొడ్యూస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే కనుక ఇండైజెషన్ జరిగింది అనుకోండి, అంటే ఏదైనా సరే ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు స్టమక్లో ఇండైజెషన్ ఉంటే ఆ స్టమక్లో ఇంతకుముందు మౌత్లో ఉన్నటువంటి ఈ టీత్లో ఉన్న ఈ ఫారిన్ బాడీస్ని డిజాల్వ్ చేయడానికి ఎప్పుడైతే సెలవరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో అదేవిధంగా స్టమక్లో కూడా ఏమవుతుందంటే ఇండైజెషన్ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ ఉన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో జనరేట్ అవుతుందో ఆ వాల్స్ ఆఫ్ ద స్టమక్ ఆర్ సో సెన్సిటివ్ దే కెన్ బేర్ ద యాసిడ్ టిల్ సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. ఆ తర్వాత ఏమవుతుంది, స్టమక్లో కనుక యాసిడ్ స్టమక్ వాల్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవి ఏమవుతుంది, కొంతవరకు మాత్రమే ఈ యాసిడ్ని బేర్ చేయగలవు. స్టేజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి పెయిన్ అనిపిస్తూ ఉంటుంది స్టమక్లో. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి స్మాల్ టిష్యూస్ అనేవి ఈ స్మాల్ టిష్యూస్ అవి డిజాల్వ్ అవ్వటం ప్రారంభిస్తాయి ఎక్సెస్ ఆఫ్ యాసిడ్కి. అందువల్ల ఏమవుతుంది, అప్పుడు మనకి స్టమక్ ఏక్ అనేది వస్తుంటుంది. దానివల్ల దాని ఇండైజెషన్ అంటే మనం ఎసిడిటీ అని చెప్పేసి అనుకుంటాం.
సో ఈ ఎసిడిటీని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, జనరల్గా యాంటాసిడ్స్ని వాడుకుంటూ ఉంటాం. యాంటాసిడ్స్ అయితే కనుక జనరల్గా యాంటాసిడ్ అంటే కనుక మనం ఏం తీసుకుంటాం, యాంటాసిడ్ అంటే అది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనుకుంటాం. దాన్ని మనకి MgOH ట్వైస్ ఆ ఫార్ములా, యాంటాసిడ్ ఫార్ములా MgOH ట్వైస్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఇది యాంటాసిడ్ ఫార్ములా. సో దీన్ని మనము దేనికి ట్రీట్ చేయడం కోసం వాడుకుంటామంటే ఎసిడిటీని ట్రీట్ చేయడం కోసం మనము ఇక్కడ యాంటాసిడ్స్ని వాడుకుంటాం. యాంటాసిడ్స్లో కామన్గా ఉండేది ఏంటంటే బేస్, అది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత దీంతో పాటుగా మళ్ళీ ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు, మన స్టమక్లో ఇండైజెషన్ ఉన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఇన్పుట్స్ ఉంటాయి, వాటిని మనం యాంటీ ఎసిడిక్ సబ్స్టాన్స్ అంటాం. అవి యాసిడా బేసా అని చెప్పేసి అడుగుతారు. అది ఒక బేస్. మన స్టమక్లో ఆల్రెడీ యాసిడ్ ఉంది. ఈ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం మనము కొంత బేస్ తీసుకుంటాం. ఈ రెండు యాసిడ్ బేస్ రెండు కలిసిపోయి మనకి న్యూట్రలైజేషన్ జరుగుతుంది. సో అది జరిగే ప్రాసెస్ అనమాట. ఓకే, సో మనకి జనరల్గా ఇక్కడ యాంటాసిడ్ వాడుకుంటాం. ఓకే, ఆ తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే కనుక ఎప్పుడైనా సరే మనం కనుక బీటిల్ లీవ్స్ తీసుకుంటే ఆ లీవ్స్ కానీ, ఆ తర్వాత మళ్ళీ మనకి హనీ బీ స్టింగ్ అయినా కూడా ఈ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, బిటిల్ ప్లాంట్స్ అంటాం వాటి. ఆ ప్లాంట్స్ కనుక మనకి ఎప్పుడైతే ఇట్లా వాటి యొక్క స్టింగ్స్ మనకి టచ్ అయినా, లేకపోతే కనుక హనీ బీ కనుక మనకి స్టింగ్ చేసిన, హనీ బీ స్టింగ్స్ అది కనుక మనకి ఇన్సర్ట్ చేసినా అప్పుడేమవుతుందంటే మనకి చాలా పెయిన్ అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వాటిలో కూడా ఒక యాసిడ్ ఉంటుంది, దాన్నే మెథనోయిక్ యాసిడ్ అని చెప్పేసి అనుకుంటాం. లేకపోతే కనుక దానికి ఫార్మిక్ యాసిడ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఈ మెథనోయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ ఏం చేస్తాయి అంటే కనుక వాటి యొక్క pH అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఆ pH ఎప్పుడైతే ఉంటుందో అది ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చేటువంటి ఫార్మిక్ యాసిడ్ మనకి ఏంటంటే బాగా ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా pH అనేవి వాటికి బై నేచర్ వస్తూ ఉంటాయి. వాటిని సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే జనరల్గా సెల్ఫ్ డిఫెన్స్ యానిమల్స్, ఈ pH అనేది సెల్ఫ్ డిఫెన్స్ యానిమల్స్కి ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఏదైనా సరే బీటిల్ లీఫ్ స్టింగ్స్ కానీ, లేకపోతే కనుక హనీబీ స్టింగ్స్ కానీ ఎప్పుడైతే మన బాడీని కాంటాక్ట్కి వస్తాయో అప్పుడు ఏమవుతుంది, మన బాడీలోకి మెథనోయిక్ యాసిడ్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. అప్పుడు మనకి చాలా పెయిన్ అనిపిస్తుంది, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ pH, ఎసిడిక్ ప్రాపర్టీ అది. ఓకే, దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే కనుక ఇమీడియట్గా మనకి ఏదైనా సరే పేస్ట్ రాస్తే, అక్కడ పేస్ట్ ఎందుకు రాస్తాం అంటే కనుక పేస్ట్ అనేది ఒక బేస్. లేకపోతే కనుక బేకింగ్ సోడా కూడా కొంచెము, లేకపోతే కనుక యాంటాసిడ్ ట్యాబ్లెట్ కొంచెం పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి మనం అట్లా రాసినా కూడా ఇది తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ఉంటుంది. ఓకే, దేనికి సంబంధించింది ఏంటంటే ఈ మొత్తం కూడా pH. అల్టిమేట్గా pH లేకుండా దాబా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో pH, సోరెన్సెన్ pH స్కేల్, ఆ తర్వాత యూనివర్సల్ ఇండికేటెడ్స్, ఆ తర్వాత ఏమో దెన్ ఇక్కడ యాసిడ్ రెయిన్, టూత్ డికే, ఇండైజెషన్, ఆ తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఒకసారి చూడాలి. ఆ తర్వాత లాస్ట్లో చూద్దాం. ఇక్కడ మీకు మొత్తం ఈ సాల్ట్స్ ఉన్నాయి. ఈ సాల్ట్స్ గురించి దాదాపుగా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ సాల్ట్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో దాంట్లో మొట్టమొదటి సాల్ట్ బ్లీచింగ్ పౌడర్. సో వీటి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో మొట్టమొదట మనం ఏం చేద్దామంటే బ్లీచింగ్ పౌడర్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లీచింగ్ పౌడర్, దీన్ని CaOCl2 అని చెప్పేసి అనుకుంటాం. బ్లీచింగ్ పౌడర్ దీన్ని మనం ఎలా తయారు చేస్తాం అంటే కనుక కాల్షియం హైడ్రాక్సైడ్, లైమ్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుని దాని గుండా క్లోరిన్ గ్యాస్ పంపించినప్పుడు మనకేం వస్తుందంటే CaOCl2 ప్లస్ H2O అనేది వస్తుంది అనమాట, కాల్షియం ఆక్సిక్లోరైడ్. బ్లీచింగ్ పౌడర్, ఆ తర్వాత వాటర్ అనేది మనకి ఏర్పడుతుంది. బ్లీచింగ్ పౌడర్ CaOH ట్వైస్, దీన్నే మనము లైమ్ వాటర్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ లైమ్ వాటర్ని మనము లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే వాటర్ వస్తుంది. ఒకవేళ మనము సాలిడ్ స్టేట్లో తీసుకుంటే కనుక అదేమవుతుందంటే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి కాల్షియం ఆక్సిక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్. ఓకేనా, ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి ఎలా జనరల్ లైఫ్లో యూజ్ అవుతుంది అంటే కనుక ఫస్ట్ పాయింట్ ఇక్కడ మొత్తం వీటి యొక్క యూజెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్స్లో ఉన్నటువంటి వాటి యూజెస్ గ్యారంటీగా అడుగుతారు. దాంట్లో మొట్టమొదటి యూజ్ తీసుకుందాం. ఈ బ్లీచింగ్ పౌడర్ని మనం జనరల్గా దేనికోసం వాడతాం అంటే కనుక ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ కోసం మనం వాడుకుంటాం. నెంబర్ 1 ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత ఇంకోటి మనం ఏంటంటే ఇక్కడ
క్లోరోఫామ్ని తయారు చేయడానికి ఒక ఇంగ్రీడియంట్ కింద దీన్ని తీసుకుంటాం. సో క్లోరోఫామ్ తయారు చేయడానికి వాడేటువంటిది ఏంటంటే దాన్ని మనం అనుకో రీజెంట్. క్లోరోఫామ్ని దెన్ ద రీజియంట్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. ద రీజియంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద క్లోరోఫామ్ ఏంటంటే మనము బ్లీచింగ్ పౌడర్ని ఒక ఇంగ్రీడియంట్ కింద దాన్ని తీసుకుంటాం. దేనికి? అది క్లోరోఫామ్ని తయారు చేయడానికి. ఆ తర్వాత ఇంకా ఈ బ్లీచింగ్ పౌడర్ని మనము పేపర్ ఇండస్ట్రీలో, ఆ తర్వాత ఆ తర్వాత కాటన్ ఇండస్ట్రీలో మనము ఈ బ్లీచింగ్ పౌడర్ని వాడుకుంటాం. కనీసం 2 ఎగ్జాంపుల్స్ మీరు 2 యూజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దట్ ఈజ్ అబౌట్ బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ ఏమో బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా వచ్చే ఫార్ములా ఏమొస్తుంది? NaHCO3, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, లేకపోతే సోడియం బైకార్బోనేట్. ఈ రెండింటిని ఏదైనా మనం అనుకోవచ్చు. దానికోసం మొట్టమొదటి ఏం చేస్తాం అంటే కనుక సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం, దాని గుండా వాటర్ని, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని, ఆ తర్వాత NH3ని మనము యాడ్ చేస్తాం. ఈ మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది అంటే కనుక NH4Cl, NaOH కాదు NaCl ప్లస్ మనకి H2O ప్లస్ CO2, NH4Cl ప్లస్ NaHCO3, సోడియం బైకార్బోనేట్. మనకి ఈ విధంగా అమోనియం క్లోరైడ్ దాంతోపాటుగా మనకి కావాల్సిన సోడియం బైకార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. ఈ సోడియం బైకార్బోనేట్ అనేది మనకి జనరల్గా ఈ విధంగా సోడియం బైకార్బోనేట్ని మనం ఈ విధంగా మనము ప్రిపేర్ చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేయొచ్చు? సోడియం క్లోరైడ్ని కనుక వాటర్తో, కార్బన్ డైఆక్సైడ్తో, అమోనియాతో మనం ట్రీట్ చేస్తే అప్పుడు మనకి సోడియం బైకార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. ఈ సోడియం బైకార్బోనేట్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద యూస్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్? సోడియం బైకార్బోనేట్ మొట్టమొదట ఈ సోడియం బైకార్బోనేట్ యూజెస్ ఎక్కడ వస్తాయంటే ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఈ సోడియం బైకార్బోనేట్ కనుక మనము హీట్ చేసాము అనుకోండి, దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది? అది Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2గా విడిపోతుంది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2. ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అయింది అంటే కనుక కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు దీనివల్ల మనకి వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కాబట్టి అమోనియం మనం ఎక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫైర్ని స్టాప్ చేయడం కోసం మనం దీన్ని వాడుకోవచ్చు. సో వాట్ ఆర్ ద యూజెస్? ఫైర్ని స్టాప్ చేయడానికి వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇది మైల్డ్ యాంటీ ఎసిడిక్. అందువల్ల ఏం చేస్తామంటే దీన్ని మనము యాంటీ ఎసిడిక్ కింద కూడా మనం వాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా ఇది యాంటీసెప్టిక్ కూడా, మైల్డ్ యాంటీసెప్టిక్. అందువల్ల దీన్ని యాంటీసెప్టిక్ కింద కూడా మనము వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా మనకి ఈ బేకింగ్ సోడా అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో బేకింగ్ సోడాలో మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బేకింగ్ పౌడర్. ఈ బేకింగ్ సోడాకి బేకింగ్ పౌడర్కి డిఫరెన్స్ ఏంటి? బేకింగ్ పౌడర్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఇది. బేకింగ్ పౌడర్ అంటే ఏంటి? బేకింగ్ పౌడర్ అంటే కనుక మనం బేకింగ్ సోడా తీసుకొని ఆ బేకింగ్ సోడా కనుక మనం ఏదైనా సరే ఎడిబుల్ యాసిడ్ కనుక యాడ్ చేసామనుకోండి, మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ అంటే విచ్ వీ కెన్ కన్సూమ్. మనము జస్ట్ టేస్ట్ చేయదగ్గటువంటి యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ యాసిడ్ ఉంది, ఆ తర్వాత టామరెంట్స్ నుంచి వచ్చే టార్టారిక్ యాసిడ్, సిట్రస్ యాసిడ్, లేకపోతే కనుక ఎసిడిక్ యాసిడ్, వీటన్నిటి కూడా మైల్డ్ ఎడిబుల్ యాసిడ్స్ అని చెప్పేసి అంటారు. ఈ యాసిడ్స్లో మనకి ఏం తీసుకున్నా సరే ఏమవుతుంది అంటే కనుక ఆ రెండు కలిసిపోయి మనకు వచ్చేటువంటి పౌడర్ని మనం అనుకుంటామంటే దీన్ని మనము బేకింగ్ సోడా అని చెప్పేసి అనుకుంటాం. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు. మనకి ఇప్పుడు దీన్ని అనుకుంటాం మనం బేకింగ్ పౌడర్ అని చెప్పేసి అనుకుంటాం. బేకింగ్ పౌడర్ అనేటప్పటికల్లా మనకి ఏమవుతుంది, దాన్ని మనం ఏం తీసుకుంటాం అంటే కనుక బేకింగ్ సోడా తీసుకుంటాం, NaHCO3ని దీన్ని ఏం యాడ్ చేస్తాం అంటే కనుక దానికి జస్ట్ మైల్డ్ ఎసిటిక్ యాసిడ్ని యాడ్ చేద్దాం అనుకుంది. మైల్డ్ యాసిడ్ ఏదో ఒకటి యాడ్ చేసినప్పుడు అది మొత్తం ఏమవుతుంది, ఇట్లా రిలీజ్ అయినప్పుడు ఈ రెండు కలిసి మనకి ఏమవుతాయి అంటే కనుక ఇక్కడ కార్బన్ డైఆక్సైడు, దాంతోపాటుగా వాటరు, ఆ తర్వాత దాంతోపాటుగా సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ కూడా రిలీజ్ అవుతుంది. సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది.
ఓకేనా. సో మనకి ఇక్కడ దీన్ని మనం దేనికి వాడతారు, ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే బేకింగ్ పౌడర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై బేకింగ్ పౌడర్ అండ్ హౌ ఇట్ మేక్స్ కేక్స్ సాఫ్ట్ అండ్ స్పాంజీ అనేది మన క్వశ్చన్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే బేకరీకి వెళ్ళినప్పుడు ఆ కేక్స్ కానీ తీసుకుంటే ఆ కేక్స్ ఎలా ఉంటాయి, చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే కనుక చాలా సింపుల్. మొట్టమొదట మనం ఆ అక్కడ ఉన్నటువంటి ఆటా తీసుకున్న తర్వాత దాంట్లోని కొంచెము మొత్తంలో స్మాల్ క్వాంటిటీలో ఎప్పుడైతే బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తామో, బేకింగ్ పౌడరు మనం ఎప్పుడైతే ఓవెన్లో పెడతాం, ఓవెన్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, అది డికంపోజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ బబుల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ని ఎప్పుడైతే అది ప్రొడ్యూస్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ ఉందనుకోండి, మనం తీసుకున్న ఫుడ్ ఇట్లా ఉంది, దీంట్లో మనకి బేకింగ్ పౌడర్ని ప్లేస్ చేసాం. ఈ మొత్తం మనం ఏం చేసాం, ఓవెన్లో ప్లేస్ చేసాం. ఓవెన్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బేకింగ్ పౌడర్ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయ్యి ఈ కార్బన్ డైఆక్సైడ్ బబుల్స్ ఇట్లా బయటకు వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ మనం తీసుకున్నటువంటి ఈ ఆటాని ఏం చేస్తుంది, అది కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, చాలా మిలియన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బబుల్స్ ఏర్పడతాయి. అందువల్ల ఏమవుతుంది అంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్ వచ్చేటప్పటికల్లా ప్రతి ఒక్క బబులు ఇట్లా కొంత స్పేస్లో ఇట్లా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, చాలా టైనీ హోల్స్ వస్తాయి. ఆ టైనీ హోల్స్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది సాఫ్ట్గాను స్పాంజీ లాగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనము ఈ విధంగా బేకింగ్ పౌడర్ ఉంటుందన్నమాట. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇక్కడ ఫార్ములా రాద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా ఏమొస్తుంది అంటే కనుక CaSO4 2H2O ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. దీన్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పేసి అనుకుంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 1/2 CaSO4 1/2H2O కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని చెప్పేసి అనుకుంటాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఎలా తయారు చేస్తాం అంటే కనుక జిప్సమ్ తీసుకుంటాం. జిప్సమ్ ఫార్ములా ఏముంటుంది, CaSO4 2H2O. జిప్సమ్ తీసుకుని దీన్ని CaSO4 CaSO4 2H2O దీన్ని తీసుకుని మనం కనుక ఇక్కడ 373K టెంపరేచర్ దగ్గర దాన్ని హీట్ చేసామనుకోండి, 373K టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే ఇదేమవుతుంది, CaSO4 1/2H2O ప్లస్ 1/2H2O. సో మనకి ఈ విధంగా ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఒక్కోసారి పాప్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా. సో ఇక్కడ మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. ఏం చేయాలి అంటే కనుక మీకు ఇవన్నీ ఎందుకంటే ప్రిపరేషన్ మెథడ్ కూడా అడుగుతారు. హౌ కెన్ యూ ప్రిపేర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పేసి అంటే కనుక జిప్సమ్ తీసుకొని దాన్ని ఏ టెంపరేచర్ దగ్గర హీట్ చేయాలి, 373K దగ్గర హీట్ చేసినప్పుడు దాంట్లో నుంచి 1.5 వాటర్ మాలిక్యూల్స్ పక్క వెళ్ళిపోతాయి. మిగిలిన మాలిక్యూల్స్ను మనం దీన్ని హాఫ్ మాలిక్యూల్ మాత్రమే, దాన్ని హెమీహైడ్రేట్ అని చెప్పేసి అంటారు. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ బ్లీచింగ్ పౌడర్ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఇంకో ఫార్ములా ఏంటిది, CaSO4 1/2H2O. దాన్ని ఒకసారి ఫార్ములా ఎలా అడుగుతారంటే వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మీరు ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు మరి దీనికి యూజెస్ ఏంటి అంటే కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం జనరల్గా ఎక్కడ వాడుతూ ఉంటాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని టాయ్స్ తయారు చేయడానికి, ఆ తర్వాత రూఫ్ సీలింగ్ని స్మూత్గా ఉంచడం కోసం, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఐడియల్స్ని తయారు చేయడానికి, ఇంకా డాక్టర్స్ ఎప్పుడైనా సరే బోన్స్ కనుక ఫ్రాక్చర్ అయినప్పుడు వాటిని రైట్ పొజిషన్లో సెట్ చేయడానికి మనము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడుతూ ఉంటాం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ జిప్సమ్ గురించిన ఒక క్వశ్చన్ అడుగుతారు. జిప్సమ్ ఎప్పుడైనా సరే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేయాలి. ఎందుకు అంటే అది కనుక ఓపెన్ అట్మాస్ఫియర్కి కనుక ఎక్స్పోజ్ అయితే అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా కూడా అది జస్ట్ ఇట్స్ బికమింగ్ లైక్ ఏ స్టోన్, లైక్ రాకీ సబ్స్టాన్స్, బాగా గట్టిగా ఉండేటువంటి ఒక స్టోన్ లాగా మారిపోతుంది. అందువల్ల దాన్ని ఎప్పుడు కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే ప్యాక్ చేయాలి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది వాషింగ్ సోడా, Na2CO3 10H2O. సో ఈ ఫార్ములా సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే కనుక సోడియం కార్బోనేట్ డైరెక్ట్గా తీసుకుంటాం, దానికి 10 వాటర్ మాలిక్యూల్స్తో మనము హీట్ చేసినప్పుడు మొత్తం కలిసేసి మనకి Na2CO3 10H2O అనేది ఏర్పడుతుంది.
సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అనేది మనకు ఆ విధంగా ఏర్పడుతుంది. ఓకేనా. వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి? సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. ఈ వాషింగ్ సోడాని మనం ఎక్కడ వాడతాం అంటే కనుక నెంబర్ 1 వాషింగ్ సోడాని జనరల్గా హౌస్ హోల్డ్ యూటిలిటీలో వాడుకుంటూ ఉంటాం క్లీనింగ్ పర్పస్ కింద. సెకండ్ వన్ ఏమో సోడియం సాల్ట్స్ని లైక్ బొరాక్స్ని తయారు చేయడం కోసం ఉపయోగిస్తాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దీన్ని పర్మనెంట్ వాటర్లో ఉన్నటువంటి పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి మనము ఇది వాషింగ్ సోడాని వాడుతూ ఉంటాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. సో దట్స్ ఆల్ అబౌట్ ఆల్ సాల్ట్స్. ఈ మొత్తం వచ్చేటప్పటికల్లా బ్లీచింగ్ పౌడర్ ఏమో బేసికల్గా మనకి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ చూడండి. బ్లీచింగ్ పౌడర్ని దేనికి ప్రిపేర్ చేయడానికి రీజెంట్గా వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. దేనికంటే కనుక క్లోరోఫామ్ని తయారు చేయడం కోసం. ఇది వన్ ఆఫ్ ద సబ్స్టాన్స్, దాని రీజెంట్ అని చెప్పేసి అనుకుంటాం బ్లీచింగ్ పౌడర్ని. అది చాలాసార్లు అడిగారు. ఆ తర్వాత ఇక్కడ వాషింగ్ సోడాని మనము దేనికోసం వాడతామంటే ఇట్లా అడిగారు క్వశ్చన్ ఒకసారి. వాటర్లో ఉన్నటువంటి పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి మనం దేన్ని వాడతాం అని చెప్పేసి అడిగారు. దేన్ని వాడతాం? వాషింగ్ సోడాని వాడతాం. సో ఇవన్నీ కూడా మనకి మొత్తం టాపిక్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో నుంచేసి మీకు బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ అవుతాయి అన్నదాన్ని ఇప్పుడు మనము ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూద్దాం. ఒక్క నిమిషం. సో మనం ఇంతకుముందు చూసినటువంటి టాపిక్స్ వాటన్నిటిలో కూడా కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయో చూద్దాం. దాంట్లో ఈ క్వశ్చన్స్ని మనము వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. న్యూట్రలైజేషన్, when acid is reacts with base, simple రాసాయి డెఫినేషన్. when acid is reacts with base it forms salt and water, that is a neutralization. ఎగ్జాంపుల్ ఇంతకుముందు యాసిడ్ ప్లస్ జనరలైజ్డ్ ఈక్వేషన్ రాయండి. యాసిడ్ ప్లస్ బేస్ దట్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్, అది జనరలైజ్డ్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ ఏం రాసుకుంటారు? HCl ప్లస్ NaOH దట్ గివ్స్ NaCl ప్లస్ H2O. దాని బదులుగా ఇంకా రాయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ HCl బదులుగా ఏం రాయొచ్చు? HCl యాసిడ్ తీసుకోండి, NaOH బదులుగా KOH తీసుకోండి. అప్పుడు KCl ప్లస్ H2O వస్తుంది, అది కూడా సాల్ట్ కింద వస్తుంది. Why does the tooth decay starts? When the pH of mouth is lower than 5.5. pH లో mouth in our body, in our mouth, the tooth are there and these teeth are sensitive. They have been only the protective layer enamel is there. These enamel's then can bear the acid till 5.5 only pH. ఒకవేళ ఎప్పుడైతే ఈ pH అనేది ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ లెస్ దాన్ 5.5 దెన్ అప్పుడు ఏమవుతుంది? ఈ టీత్ మీద ఉన్నటువంటి ఎనామిల్ మెల్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ టీత్ అనేది వీక్ అయిపోతుంది. అక్కడ నుంచేసి ఆ బ్యాక్టీరియా టీత్ మీద అవి మొత్తం అక్కడ అది డెకే చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా when pH is less than 5.5 teeth enamel starts dissolving and so it is becoming into the decay starts at that point. Next, what is acid rain? If the rainwater pH is less than 5.6 then that is we are calling as acid rain. Simple definition. If rainwater pH is less than 5.6 దాన్ని మనం అనుకుంటా acid rain. What are the effects of acid rain అంటే కనుక the first one, the acid rain causes severe effect on the aquatic life once the acid rain is falling in the water, oceans, rivers, ponds, those. If the acid rain is raining on fields, then the fields will lose their yielding will become reduced. And if the acid rain is raining on the living organisms, the living organisms starts facing a problem with the skin type of infections and irritations, those are, that is we have tried. Next, a milkman adds a very small amount of baking soda to the fresh milk, then afterwards why it takes lot of time to set the curd, that milk. మిల్క్ మ్యాన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఏదైనా సరే ఒక మిల్క్ మ్యాన్ కనుక మిల్క్ని బఫెలోస్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే అది ఎర్లీ మార్నింగ్ కలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ మిల్క్ని అలాగే ఉంటే ఏమవుతాయి అంటే మిల్క్లో ఎసిడిక్ ప్రాపర్టీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మిల్క్లో ఎసిడిక్ ప్రాపర్టీ పెరిగిపోతూ ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ కంటెంట్ పెరిగితే ఆ పాలు స్పాయిల్ అయిపోతాయి. అప్పుడు వాటిని స్పాయిల్ అవ్వకుండా, ఎందుకంటే అతను మార్నింగ్ కలెక్ట్ చేసిన తర్వాత దగ్గరగా జస్ట్ హ్యాస్ టు కీప్ దట్ మిల్క్ వితౌట్ స్పాయిలింగ్ నియర్లీ 3 to 4 hours.
అది అంతసేపు ఈ లాక్టిక్ యాసిడ్ జనరేట్ అవుతూనే ఉంటుంది, మరి ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఏం చేస్తా అంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ దాంట్లో బేకింగ్ సోడాని యాడ్ చేస్తారు. బేకింగ్ సోడా ఈజ్ ఏ బేస్. అప్పుడేమవుతుంది, ఇమీడియట్గా ఆ బేకింగ్ సోడా సాల్ట్లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్తో మిక్స్ అయిపోయి అది న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే టెంపరీగా కొంత టైం పీరియడ్ వరకు ఆ మిల్క్లో అక్కడ యాసిడిక్ కంటెంట్ అనేది పెరగదు. సో అది బేసిక్గా ఉంటుంది. సో మరి ఆ విధంగా ఉంటుంది. సో ఆ మిల్క్ ఏమో ఎక్కువసేపు అది ప్రిజర్వ్ అవుతుంటాయి స్పాయిల్ కాకుండా. కానీ అక్కడే కనుక మనము అటువంటి మిల్క్ని మనము కర్డ్ చేయడానికి ట్రై చేస్తే మనం దానికి లిటిల్ క్వాంటిటీ ఆఫ్ మనం కర్డ్ యాడ్ చేసినప్పుడు అది చాలాసేపు పడుతుంది. నార్మల్ మిల్క్కి ఆ తర్వాత ఈ మిల్క్ మ్యాన్ కనుక మనకి మిల్క్ మ్యాన్ దాంట్లో యాడ్ చేసినటువంటి ఈ ఆల్కలీ వల్ల లేకపోతే బేకింగ్ పౌడర్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ మన మిల్క్ మ్యాన్ దగ్గర చాలా టైం పడుతుంది. ఎందుకంటే దాంట్లో ఏదైనా మిల్క్ కనుక కర్డ్ అవ్వాలి అంటే లాక్టిక్ యాసిడ్ కంటెంట్ ఉండాలి. కానీ ఎప్పుడైతే మిల్క్ మ్యాన్ దగ్గర మనం మిల్క్ తీసుకుంటామో ఆ మిల్క్లో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అది మళ్ళీ జనరేట్ అవుతుంది, ఒక స్పాన్ తర్వాత మళ్ళీ జనరేట్ అవుతుంది. అయితే ఈలోపు ఏమవుతుంటే ఆ స్పాన్ ఎక్స్టెండ్ అవుతుంది. అందువల్ల త్వరగా అవి కర్డ్ కింద సెట్ కావు. సింపుల్ ఆన్సర్ ఏం రాయాలి దానికి, ద మిల్క్ విచ్ వీ కలెక్టెడ్ ఫ్రమ్ ద మిల్క్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఆల్కలీన్ ఇన్ నేచర్, నాట్ ఎసిడిక్ ఇన్ నేచర్. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు సెట్ ద కర్డ్. ఎక్స్క్యూజ్ మీ నాన్న. అండ్ వాట్ ఈజ్ బేకింగ్ పౌడర్, హౌ డస్ ఇట్ మేక్ కేక్ సాఫ్ట్ అండ్ స్పాంజీ? బేకింగ్ పౌడర్ అంటే ఏంటి, బేకింగ్ సోడా తీసుకుంటాం, NaHCO3. దానికి ఏం చేస్తాం, జస్ట్ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ని యాడ్ చేస్తాం. మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ అంటే మనము విచ్ వీ కెన్ కన్జ్యూమ్. అటువంటి యాసిడ్ని యాడ్ చేసినప్పుడు ఆ మొత్తం కలిసి ఏమవుతుందంటే బేకింగ్ పౌడర్ అని చెప్పేసి అనుకుంటాం. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. బేకింగ్ సోడా అంటే కనుక అది సోడియం బైకార్బోనేట్ NaHCO3. బేకింగ్ పౌడర్ అంటే కనుక ఈ NaHCO3కి మళ్ళీ కొంత యాసిడ్ని మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ని యాడ్ చేస్తాం. మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, అవి రెండు కలిసిపోయి మనకి ఒక సబ్స్టాన్స్ ఏర్పడుతుంది. దాన్ని మనం బేకింగ్ పౌడర్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ బేకింగ్ పౌడర్ని మనము ఈ కేక్స్ తయారు చేసేటువంటి కేక్స్ కానీ బ్రెడ్స్ కానీ తయారు చేసేటువంటి పదార్థంలో కొంచెం కలిపి వాటిని మొత్తాన్ని ఓవెన్లో పెట్టినప్పుడు ఈ బేకింగ్ పౌడర్ ఏమవుతుంది అంటే కనుక అది NaHCO3 + H+ అయాన్స్. ఇక్కడ మనకి NaHCO3 ఇక్కడ అదే ఈక్వేషన్. ఇక్కడ ఇది మనకి NaHCO3 + H+, ఈ రెండు కలిసి మనకి ఏమొస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని, దాంతోపాటుగా వాటర్ని, దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడ సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అయింది కదా. ఇక చాలా ఇంపార్టెంట్, ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏం చేస్తుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అక్కడ ఉన్నటువంటి ఆ కేక్లో చాలా బబుల్స్ లాగా ఏర్పడతాయి. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఎప్పుడైతే ఈ బబుల్స్ ఎక్కువ మొత్తంలో వస్తాయో అక్కడ ఉన్న ఫుడ్ పార్టికల్ ఇట్లా స్ప్లిట్ అవుతుంది. ఇట్లా స్ప్లిట్ అయినప్పుడు చాలా టైనీ హోల్స్ని ఏర్పడతాయి. ఈ టైనీ హోల్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ మొత్తము అక్కడ కేక్ మొత్తానికి కూడా సాఫ్ట్గా ఉండేట్టుగా చూస్తాయి. ఒక నిమిషం నాన్న, కెమెరా కొంచెం మారినట్టు. ఓకేనా. అండ్ సో హియర్ ఈజ్, సో మనకి ఈ విధంగా ఇది ఏర్పడుతుంది. ఓకే రైట్. నెక్స్ట్, వై పికిల్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ మెటల్ వెసల్స్? ఈ పికిల్స్ అనేవి మెటల్స్లో మనము ఈ యాసిడ్ని మెటల్స్లో పికిల్స్ని మెటల్ కంటైనర్లో మనం స్టోర్ చేయం. దానికి రీజన్ ఏంటి అంటే కనుక మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఏంటది, పికిల్స్ ఉంటాయి కదా, పికిల్స్లో మనం జనరల్గా కొంత యాసిడ్ అనేది ఉంటుంది. ఈ యాసిడ్ ఏమవుతుంది, మెటల్స్తో కనుక రియాక్ట్ అయితే అక్కడ ఆ మెటల్ సాల్ట్ + హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడతాయి. అప్పుడు ఇదేమవుతుంది, అది స్పాయిల్ అయిపోతుంది. ఎప్పుడైతే కనుక అట్లాంటి కంటామినేటెడ్ మనము పికిల్స్ తింటామో అప్పుడు మనకి ఇండైజెషన్ అనేది ఫుడ్ పాయిజన్ లాగా అవుతుందన్నమాట. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు అయితే కనుక క్లే జార్స్లో ప్రిజర్వ్ చేసేవాళ్ళం, ఇప్పుడైతే కనుక ప్లాస్టిక్ కంటైనర్స్లో ప్రిజర్వ్ చేస్తున్నాం. ఎందుకని ఇక్కడ అది దాని మెటల్ యాసిడ్ని ఏర్పరుస్తుంది, మెటల్ సాల్ట్ని ఏర్పరుస్తుంది, దాంతోపాటుగా హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అది ఆ పికిల్ అనేది స్పాయిల్ అవుతుంది. అందువల్ల మనం దాన్ని వాడం. నెక్స్ట్, హౌ సోడియం జింకేట్ ఈజ్ ఫార్మింగ్? సోడియం జింకేట్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సోడియం జింకేట్. ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే
అన్నీ ఒక ఏదైనా సరే ఒక మెటల్, లెట్స్ టేక్ జింక్ మెటల్ తీసుకుని దాన్ని సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సోడియం జింకేట్ ఏర్పడుతుంది, Na2ZnO2. దీంతో పాటుగా హైడ్రోజన్ కూడా ఏర్పడుతుంది. ఇది ఒక స్పెసిఫిక్ ఈక్వేషన్. ఎందుకని జనరల్గా అన్ని మెటల్స్ కూడా యాసిడ్తో రియాక్ట్ అయితే అవి హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తాయి. మరి అన్ని మెటల్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ఇస్తాయి. మరి అన్ని మెటల్స్ బేసిస్తో రియాక్ట్ అవుతాయా అంటే అది మెటల్ బేసిస్తో 100% రియాక్ట్ కావు. చాలా తక్కువ మెటల్స్ మాత్రమే బేసిస్తో రియాక్ట్ అవుతాయి. ఏంటది? ఇది స్పెసిఫిక్ అనమాట, చాలా స్పెసిఫిక్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ ఒక్క బేస్ మాత్రమే ఈ జింక్తో రియాక్ట్ అవుతుంది, అప్పుడే మనకి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. చాలా స్పెసిఫిక్ అనమాట ఇది. ఇక్కడ దీన్ని ఏమనుకుంటామంటే సోడియం జింకేట్. దాని ఫార్ములా ఏంటి? Na2ZnO2, సోడియం జింకేట్ అని చెప్పేసి అనుకుంటాం. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ వెన్ యాసిడ్ ఆర్ బేస్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్. మనం ఒక కంటైనర్ తీసుకుందాం, లేదా టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఆ టెస్ట్ ట్యూబ్లో యాసిడ్ తీసుకుందాం, దానికి కొంచెం వాటర్ని యాడ్ చేద్దాం. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇది టెస్ట్ ట్యూబ్ అనుకుంటే, టెస్ట్ ట్యూబ్ బయట మనం టచ్ చేస్తే మనకి ఏంటంటే చెయ్యి చాలా మనకి యూ విల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ సో వామ్. ఓకేనా? అది వెచ్చగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే కనుక మనం మళ్ళీ ఏదైనా సరే సోడియం హైడ్రాక్సైడ్ క్రిస్టల్స్ తీసుకొని వాటిని కూడా మళ్ళీ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసిన అప్పుడు కూడా మనకి టెస్ట్ ట్యూబ్ చాలా వెచ్చగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వై ఇన్ దిస్ టూ రియాక్షన్ దెన్ వాట్ వీ నోటీస్డ్ దట్ ద టెస్ట్ ట్యూబ్ ఈజ్ జస్ట్ బికమింగ్ వామ్. అందువల్ల జరుగుతుంది అంటే కనుక యాసిడ్ కానీ బేస్ కానీ ఎప్పుడైతే వాటర్తో యాడ్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. దీన్నే మనం అనుకుంటామంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఎక్సో అంటే కనుక అవుట్ సైడ్, ధర్మో అంటే కనుక హీట్, ఎక్సోథర్మిక్ అంటే హీట్ అవుట్ సైడ్. వెనెవర్ యాసిడ్ ఆర్ బేస్ రియాక్టింగ్ విత్ వాటర్ ఇట్ ప్రొడ్యూసెస్ దెన్ సమ్ హీట్ జనరేట్స్. దీన్నే మనం అనుకుంటామంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. వాట్ ఆర్ ద సాల్ట్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కామన్ సాల్ట్? కామన్ సాల్ట్ని ఉపయోగించేసి మనం ఏమేమి సాల్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే కనుక కామన్ సాల్ట్స్ నుంచి మనకు వచ్చేటువంటి సాల్ట్స్ సోడియం హైడ్రాక్సైడ్ని, అదొక బేస్, ఆ తర్వాత బ్లీచింగ్ పౌడర్ని CaOCl2, మనము ఈ రెండింటిని మనము జనరల్గా ఆ తర్వాత వాషింగ్ సోడాని Na2CO3 10H2O, ఈ మూడింటిని కూడా మనము ఈ కామన్ సాల్ట్ నుంచేసి మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్? ఈ మన స్టమక్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టంలో pH ఇంపార్టెన్స్ ఏంటి? మన స్టమక్లో ఉండేటువంటి యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ ఎప్పుడైతే మనకి ఎక్కువ మొత్తం ఒక లిమిట్ వరకు మాత్రమే యాసిడ్ pH అనేది ఎక్కువగా ఉన్నంత వరకు ఒక పర్టికులర్ రీజన్ వరకు మాత్రమే మనకి ఏంటంటే అది స్టమక్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే కనుక మనం ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటామో, లేకపోతే ఎప్పుడైనా ఇండైజెషన్ జరిగినప్పుడు అప్పుడేమవుతుందంటే స్టమక్లో చాలా ఎక్కువ మొత్తంలో యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే యాసిడ్ ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో అప్పుడేమవుతుందంటే స్టమక్ వాల్స్ అనేవి చాలా అక్కడ ఉన్న టిష్యూస్ క్రమక్రమంగా అవి సఫర్ అవుతూ ఉంటాయి. అందువల్ల మనకి ఏంటంటే స్టమక్ ఏక్ వస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక యాసిడ్ అనేది స్టమక్లో ఒక ప్రాపర్ వేలో ఉండే విధంగా మనము కేర్ తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇట్లా ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ వస్తుంటుందో అప్పుడు మనం జనరల్గా ఏం తీసుకుంటాం? యాంటీ ఎసిడిక్ సబ్స్టాన్సెస్, వాటినే మనము ఈనో అని చెప్పేసి, లేకపోతే కనుక యాంటాసిడ్, దాంట్లో యాంటాసిడ్స్ తీసుకుంటూ ఉంటాం. యాంటాసిడ్లో బేస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం బేస్ తీసుకుంటామో అప్పుడు మనకి స్టమక్లో ఉన్నటువంటి యాసిడ్ న్యూట్రలైజ్ అవుతుంది. వాట్ ఈజ్ మెంట్ బై క్లోరాల్కలీ ప్రాసెస్? దీని ఇంతకుముందు క్లోరాల్కలీ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాలసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ క్లోరాల్కలీ ప్రాసెస్. బ్రైన్ సొల్యూషన్ అంటే NaCl H2O. వాటర్ని మనం ఏం చేస్తామంటే సాల్ట్ వాటర్ని బ్రైన్ సొల్యూషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ సాల్ట్ వాటర్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడేమవుతుంది? సాల్ట్ వాటర్ని తీసుకుందాం, NaCl, ఆ తర్వాత H2O. ఈ రెండు రియాక్ట్ అవ్వటం వల్ల ఏం ఏర్పడుతుంది అంటే కనుక సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్లోరిన్ ప్లస్ హైడ్రోజన్. దేని ప్రజెన్స్లో? ఎలక్ట్రిసిటీ ప్రజెన్స్లో. సో దీన్నే మనం అనుకుంటామంటే బ్రెయిన్ ఆల్కలీ. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అంటే క్లోరాల్కలీ ప్రాసెస్ అంటే ఎలక్ట్రాలసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ క్లోరాల్కలీ ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ NaCl ప్లస్ H2 అని ఎలక్ట్రిసిటీ ప్రజెన్స్లో మనం కనుక రియాక్ట్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్, హైడ్రోజన్ ఏర్పడుతుంది. దాన్నే మనము క్లోరాల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. నెక్స్ట్, వాట్ ఈజ్ ద సబ్స్టాన్స్ ప్రెజెంట్ ఇన్ యాంటాసిడ్? యాంటాసిడ్లో ఎటువంటి సబ్స్టాన్స్ ఉంటుంది? యాంటాసిడ్స్ అన్నీ కూడా అవి యాంటీ ఎసిడిక్.
మనకి ఇండైజెషన్ని ట్రీట్ చేయడం కోసం వాడుతూ ఉంటాం. దాన్ని ఇండైజెషన్ ఎందుకు వస్తుందంటే ఎసిడిటీ వల్ల వస్తుంది. సో మనం తీసుకున్నటువంటి యాంటాసిడ్ జనరల్గా బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బేస్ పేరు ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని చెప్పేసి అనుకుంటాం. MgOH ట్వైస్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్ములా MgOH ట్వైస్ ఉంటుంది. ఆ తర్వాత వాట్ ఈజ్ హైడ్రోనియం అయాన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెన్ బై హైడ్రోనియం అయాన్, ఎప్పుడైతే కనుక He+ వాటర్తో హైడ్రోజన్ అయాన్స్ యాడ్ అవుతాయో అప్పుడు ఏర్పడుతుంది, దాన్నే మనము H3O+ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని హైడ్రోనియం అయాన్ అని చెప్పేసి అనుకుంటాం. హైడ్రోనియం అయాన్ అంటే H3O+ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రోనియం అయాన్. ఎలా ఏర్పడుతుందంటే కనుక హైడ్రోజన్ అయాన్ కనుక వాటర్తో రియాక్ట్ అయితే అది హైడ్రోనియం అయాన్గా ఏర్పడుతుంది. ఈ హైడ్రోనియం అయాన్ని దేనికోసం వాడుతుంటాం అంటే కనుక జనరల్గా ఏదైనా ఒక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ని ఎక్స్ప్రెస్ చేయడానికి H+లో కానీ H3O+లో కానీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో H3O+ అనేది స్ట్రెంగ్త్, యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇంకా మిగిలిన క్వశ్చన్స్ కూడా చూద్దాం అన్న, ఒక నిమిషం. ఓకేనా, మిగిలిన క్వశ్చన్ చూద్దాం. నెటల్ ప్లాంట్ హనీబీ కన్సిస్ట్ విచ్ యాసిడ్. మనకి ఎప్పుడైనా సరే నెటల్ ప్లాంట్ కానీ హనీబీస్ కానీ స్టింగ్ చేసినప్పుడు వాటిలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాసిడ్ మన బాడీలోకి మెథనోయిక్ యాసిడ్ని అవి ఇంజెక్ట్ చేస్తాయి. దాన్నే ఫార్మిక్ యాసిడ్ అని చెప్పేసి కూడా అనుకుంటారు. మెథనోయిక్ యాసిడ్ లేక ఫార్మిక్ యాసిడ్. దాని నుంచి రిలీఫ్ కోసం మనం బేకింగ్ సోడాని అక్కడ అప్లై చేయొచ్చు. ఆ తర్వాత విచ్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, చాలా ఇంపార్టెంట్ ఇది. బేకింగ్ సోడా NaHCO3. ఎందుకని బేకింగ్ సోడాని మనం హీట్ చేస్తే కనుక అది Na2CO3 ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అది ఫైర్ని ఆపేస్తుంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్. అందువల్ల మనం బేకింగ్ సోడాని ఫైర్ ఎక్స్టింగ్విషర్ కింద వాడుతూ ఉంటాం. ఆ తర్వాత హౌ విల్ యూ టెస్ట్ హైడ్రోజన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. దీన్ని బర్నింగ్ స్ప్లింటర్ టెస్ట్ అని చెప్పేసి అనుకుంటారు, లేకపోతే కనుక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఒక బర్నింగ్ స్ప్లింటర్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ హైడ్రోజన్ గ్యాస్ వస్తున్నటువంటి ప్లేస్లో ఒక మ్యాచ్ స్టిక్ తీసుకొని మనం కనుక ప్లేస్ చేస్తే అప్పుడు ఆ మ్యాచ్ స్టిక్ బాగా ఎక్కువగా పాప్ సౌండ్తో బాగా బ్రైట్గా వెలుగుతూ ఉంటే అది మనకి హైడ్రోజన్ గ్యాస్ అని టెస్ట్. సో అదే కనుక ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏదో ఒక గ్యాస్ రిలీజ్ అయింది, ఆ గ్యాస్ వస్తున్నటువంటి ప్లేస్లో ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఆ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ కనుక పుట్ ఆఫ్ అయిపోతే, టప్ అనే సౌండ్తో అది పుట్ ఆఫ్ అయిపోతే దాన్ని మనము కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని అనుకోవచ్చు. ఈ రెండింటిని మనం అనుకుంటామంటే బర్నింగ్ స్ప్లింటర్ టెస్ట్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంకోటి కూడా కార్బన్ డైఆక్సైడ్కి మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. దీన్ని లైమ్ వాటర్ టెస్ట్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆ ప్రొడ్యూస్ అవుతున్న గ్యాస్ని కనుక మనం లైమ్ వాటర్కి కనుక ఎక్స్పోజ్ చేసామంటే అప్పుడు ఏమవుతుంది, ఆ లైమ్ వాటర్ మొత్తం కూడా మిల్కీ వైట్ లాగా మారిపోతుంది. లైమ్ వాటర్ బేసికల్గా వైట్ కలర్లోనే ఉంటుంది, కానీ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ వస్తుందో అది మిల్కీ వైట్లోకి మారిపోతుంది. అప్పుడు మనం దాన్ని కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని మనం తీసుకోవచ్చు. అయితే వాట్ ఈజ్ కామన్ ఇన్ యాసిడ్. యాసిడ్స్ అన్నింటిలో కూడా కామన్గా ఏముంటుంది అంటే అర్హీనియస్ అనే సైంటిస్ట్ ప్రకారం యాసిడ్స్ అన్నింటిలో కూడా H+ అయాన్ అనేది కామన్గా ఉంటుంది. అంటే అవి డిజాల్వ్ అయితే, వాటర్లో డిజాల్వ్ అయితే H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్బిల్ట్గా ఏముంటాయి అంటే హైడ్రోజన్ అయాన్స్, H+ అయాన్స్ ఉంటాయి. HCl ఏదైనా తీసుకోవచ్చు మీరు, HCl, H2SO4, HNO3, H3PO4, CH3COH. ఏ యాసిడ్ తీసుకున్నా దాంట్లో అన్నింటిలో కామన్గా H+ ఉంటుంది. మరి బేసిస్లో కామన్గా ఏముంటుంది, OH- ఉంటుంది. OH- హైడ్రాక్సైడ్ అయాన్ దేంట్లో బేసిస్లో. అవి ఏమవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, అది కనుక అది వాటర్లో డిజాల్వ్ అయితే Na+ గాను OH- గాను అది స్ప్లిట్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ నాన్న. అండ్ OH- అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, అతో మీరు NaOH, CaOH ట్వైస్, MgOH ట్వైస్, NH4OH, AlOH థ్రైస్, ఏ కాంపౌండ్ ఏ బేస్ తీసుకున్నా వాటిలో OH- అనేది కామన్గా ఉంటుంది. అల్టిమేట్గా యాసిడ్లో అయితే కనుక H+ ఉంటుంది, బేస్ అయితే కనుక OH- ఉంటుంది కామన్గా. ఆ తర్వాత మళ్ళీ మనకి వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ యాంటాసిడ్ ఈజ్ కన్జ్యూమ్డ్. మనం ఎప్పుడైనా సరే మనకి కొంచెము ఇండైజెషన్ అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం అంటే కనుక యాంటాసిడ్ ట్యాబ్లెట్ తీసుకుంటాం. సో యాంటాసిడ్ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు స్టమక్లో ఏం రియాక్షన్ జరుగుతుంది అంటే కనుక న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది.
ఎందుకని న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనం ఎలా చెప్పొచ్చు అంటే కనుక మనకి ఏమవుతుందంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది మనకి ఏమవుతుంది, ఇప్పుడు మన ఈ స్టమక్లో యాసిడ్ ఉంటుంది, యాసిడ్ కంటెంట్ పెరగటం వల్ల pH బాగా తగ్గిపోవటం వల్ల అప్పుడు మనకి ఏమవుతుంది, ఎసిడిటీ అనేది మనకి స్టమక్ ఏక్ వస్తుంది, అప్పుడు మనకి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది స్టమక్లో. మనం ఎప్పుడైతే బేస్ యాడ్ చేస్తామో ఈ బేస్ దేంతో రియాక్ట్ అవుతుంది, యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. యాసిడ్ ప్లస్ బేస్ ప్రొడ్యూసెస్ సాల్ట్ వాటర్. ఈ ప్రాసెస్ని ఏమంటాం, న్యూట్రలైజేషన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకేనా. సో మనకి ఆ విధంగా ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్ తీసుకోవచ్చు. ఈ pH వాల్యూస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి ఈ pH వాల్యూస్ పర్టికులర్గా అడుగుతున్నారు. మిల్క్ pH అనేది 6.7 నుంచి 6.9 వరకు ఉంటుంది. ఆ తర్వాత బ్లడ్ pH వచ్చేటప్పటికల్లా 7.35 నుంచి 7.45 ఈ మధ్యలో ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. మిల్క్ 6.7 తీసుకున్నా కన్సిడర్ చేస్తారు, 7.35 తీసుకున్నా కన్సిడర్ చేస్తారు. వాటర్ అదేమో 7 ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత సెలైవా, మౌత్లో ఉండే సెలైవా pH ఎంత ఉంటుంది, 6.2 నుంచి 7.6 వరకు ఉంటుంది. జనరల్గా అది ఎలా ఉంటుంది, 7.6 ఉంటుంది. మనం ఎప్పుడైతే కనుక ఈ టూత్ మధ్యలో ఏదైనా ఫారిన్ బాడీ కనుక అది ట్రాప్ అయితే, అది ఫిక్స్ అయిపోతే కనుక అప్పుడు ఏమవుతుంది, దాని pH వాల్యూ తగ్గిపోతుంది. ఎక్కడి దాకా వస్తుంది, 6.2 దాకా వస్తుంది. ఈ pH దగ్గరే టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుంది. స్టమక్లో చూడండి pH చాలా ఎక్కువగా ఉంది, 1.5 నుంచి 3.5 వరకు ఉంటుంది. 3.5 అనేది ఎప్పుడు ఉంటుంది, జనరల్ ప్రాసెస్లో మనకి మన మామూలుగా ఎటువంటి నార్మల్ ఫుడ్ కండిషన్లో, నార్మల్ హెల్త్ ఇష్యూ కండిషన్స్లో మనకి 3.5 ఉంటుంది స్టమక్ pH. ఎప్పుడైతే ఈ స్టమక్ pH మనము స్టమక్లో ఇండైజెషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు pH అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ 1.5 దగ్గర అప్పుడు మనకి బాగా స్టమక్లో పెయిన్ వస్తుంది. దాన్ని మనం అనుకుంటామంటే ఎసిడిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఎసిడిటీ ఎక్కడి దాకా వస్తుంది అంటే కనుక pH 1.5 దగ్గర వస్తుంది అనమాట. ఓకే. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఈ టాపిక్లో మీకు ఖచ్చితంగా ఫార్ములాస్ వస్తాయి, 100% ఫార్ములాస్ వస్తాయి నాన్న. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఇక్కడ వరుస చూడండి, బ్లీచింగ్ పౌడర్ CaOCl2, వాషింగ్ సోడా Na2CO3 10H2O, జిప్సమ్ CaSO4 2H2O, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 1/2H2O. దీన్ని ఎలా అడుగుతారంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అని చెప్పేసి కూడా అడుగుతారు. రైట్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అన్నప్పుడు మీరు CaSO4 1/2 H2O. ఒకసారి ఎగ్జామ్లో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద సాల్ట్ విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాప్ అని చెప్పేసి అడిగారు, POP, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అప్పుడు మీరు అది CaSO4 1/2 H2O అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆ తర్వాత వాషింగ్ సోడా Na2CO3 10H2O, సోడియం కార్బోనేటెడ్ డెకాహైడ్రేట్ అనేది మనం తీసుకుంటాం. ఆ తర్వాత కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O, కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. ఇక్కడ ఈ మొత్తాన్ని కూడా మనం వాటర్ ఆఫ్ డిస్టిలేషన్ కింద తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకి ఈ వాటర్ మాలిక్యూల్స్ ఉంటే కనుక వీటిని జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ తీసుకుందాం. కాపర్ సల్ఫేట్ అనుకోవచ్చు, లేకపోతే కనుక హైడ్రస్ కాపర్ సల్ఫేట్ అనుకోవచ్చు, రెండు రాసుకోవచ్చు. ఒకవేళ వాటర్ మాలిక్యూల్స్ లేకపోతే ఎన్హైడ్రస్ అని చెప్పేసి అంటారు, పర్టికులర్గా అడుగుతారు, అప్పుడు కొంచెం జాగ్రత్త రాయాలి. ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ అన్నప్పుడు ఏం ఫార్ములా రాయాలి, CuSO4 మాత్రమే రాయాలి. ఓకేనా. హైడ్రస్ అంటే కనుక CuSO4 5H2O, ఎన్హైడ్రస్ అంటే వాటర్ మాలిక్యూల్స్ లేకుండా రాయాలి. ఓకేనా. CuSO4 జస్ట్ ఓన్లీ CuSO4. హైడ్రస్ అయితే CuSO4 పెంటాహైడ్రేట్, CuSO4 5H2O. లేకపోతే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ అంటే ఓన్లీ CuSO4. వాషింగ్ సోడా కూడా ఎన్హైడ్రస్ వాషింగ్ సోడా అంటే అప్పుడు Na2CO3 మాత్రమే రాయాలి. ఓకేనా. ఆ తర్వాత మిగిలిన ఇంకా ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా, లైమ్ స్టోన్ ఉంది, లైమ్ స్టోన్ CaCO3, కాల్షియం కార్బోనేట్ అని చెప్పేసి అనుకుంటా. ఇంకా ఇది చాలా పాపులర్ ఫార్ములా, సోడియం జింకేట్ Na2ZnO3. ఆ తర్వాత లైమ్ వాటర్ స్లేక్ లైమ్, ఈ రెండింటిని మనం ఒకటే అనుకుంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, కాపర్ సల్ఫేట్ ఇంతమంది డిస్కస్ చేసాము, సోడియం హైడ్రాక్సైడ్ NaOH. ఇవన్నీ కూడా మ్యాక్సిమం మొత్తం 110% అని మనం మొత్తం అంతా కూడా టాపిక్ని ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు 100% మీకు ఇది 1 మార్కులు అయినా సరే, హాఫ్ మార్కులు అయినా, 2 మార్క్స్ అయినా, 4 మార్క్స్లో కూడా ఏవైనా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.